సభాధ్యక్షులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు శ్రీ మహమూద్ అలీ గారు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మీయ బంధువులందరికీ నమస్కారం. మొదటగా సిద్దిపేట జిల్లా ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పరిపాలన సంస్కరణలో భాగంగా ఈ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు పాలన మరింత చేరువ కావాలని, అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా పరుగులు తీయాలని, ప్రగతి ఫలాలు ప్రతి కడపను తాకాలని ఒక మంచి ఉద్దేశంతో పరిపాలన సంస్కరణ మనం చేపట్టాం. అందులో భాగంగా ఏర్పాటైన 33 జిల్లాలలో నేను పుట్టిన జిల్లా, నేను ఇక్కడనే మీ కాలంలో చేతులలో పెరిగిన మీ బిడ్డని నేను. ఈ జిల్లాలోనే ఈ కలెక్టరేటు మొట్టమొదటిగా నిర్మాణం కావడం, దీంతో పాటు కొన్ని అయినప్పటికీ ఈ జిల్లానే మొట్టమొదటి కలెక్టరేట్ భవనాన్ని, పోలీస్ శాఖకు సంబంధించిన కమిషనరేట్ బిల్డింగ్ను ఈరోజు ప్రారంభించడం చాలా చాలా సంతోషం. జిల్లా ప్రజలకి, జిల్లా అధికారులకి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. దీని తర్వాత ఇంకో మంచి మాట కూడా చెప్పుకుందాం, ఆ తర్వాత నా ప్రసంగం ముందుకు పోతుంది. సిద్దిపేటతో పాటు మరో 3 చేస్తూ ఉన్నాం, కానీ సిద్దిపేటలో ఒక వెటర్నరీ కళాశాల కూడా మంజూరు చేస్తున్నామని సిద్దిపేటతో పాటు ఈ ప్రజావేదిక కాబట్టి మొత్తం నలువైపుల తెలంగాణ రాష్ట్రంలో ఈ వెటర్నరీ కళాశాల ఏర్పాటు కావాల్సింది. రాజధానికి ఉత్తరంలో సిద్దిపేట, తూర్పులో వరంగల్లో ఒకటి, దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో నల్గొండలో ఒకటి, పశ్చిమ తెలంగాణలో ప్రశాంత్ రెడ్డి గారి జిల్లా నిజామాబాద్లో 4 వెటర్నరీ కళాశాలలు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట వెటర్నరీ కళాశాల బిల్డింగ్ ఈ రోడ్లోనే రావాలని నేను గౌరవ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాను. సిద్దిపేటకు చాలా భవిష్యత్తు ఉంది. ఇది సెంట్రల్ తెలంగాణ, రాజధాని హైదరాబాద్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టిన సందర్భంలో వి ప్రకాష్ అని ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన ఒక పుల్ల బట్టి కొలిసి, సార్ నిజంగానే సిద్దిపేట నడిగడ్డ తెలంగాణ అని చెప్పి, గరిమనాభి తెలంగాణ. ఆనాడు 69 ఉద్యమంలో వచ్చిన మొట్టమొదటి ఉప ఎన్నికలో ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ మదన్ మోహన్ గారిని గెలిపించడం జరిగింది. నేను మొదలుపెట్టిన మలిదఫా ఉద్యమంలో కూడా ఇక్కడి నుంచే ప్రజలు అదే ఉధృతమైనటువంటి తెలంగాణ భావజాలను కూడా ప్రస్ఫుటింపజేయడం జరిగింది. నిజంగానే సిద్దిపేట నడిగడ్డ కాబట్టి ఈ గడ్డకు ఆ యొక్క గౌరవం హమేషా 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 ఉంటుంది, అందులో అనుమానం కూడా లేదు. అన్నీ జరిగినాయి, ఇంకా చాలా జరుగుతాయి. మన హరీష్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే సిద్దిపేటలో ఎండాకాలం వస్తే నా బతుకు యుద్ధంలాగా ఉండేది. పొన్నాల కాడ బాయిలు కొనుడు, ఇరుకోడు కాడ బాయిలు కొనుడు, ట్యాంకర్లు పెట్టి తీసుకుపోవడం, మంచినీళ్ళ కోసమే ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం. మీ అందరికి తెలుసు, నాతో పనిచేసిన మిత్రుడు కమలాకర్ రెడ్డి గారు ఉన్నారు, మా బాలరెడ్డి ఉన్నాడు, మా పెద్ద సుధాకర్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు, కనపడతా ఉన్నారు ముందర. అనేక మంది మిత్రులు ఎన్ని బాధలు పడ్డామో ఒక్కొక్క ఊరిలో జ్ఞాపకం చేసుకుంటే చాలా చాలా చాలా. ఆయన ఉన్నారో లేదో, మందపల్లి తిరుపతి గారు ఉన్నారా? సో మందపల్లి గ్రామంలో మొత్తం బోర్లు ఎండిపోయినాయి ఒకసారి, మొత్తానికి మొత్తం ఒక్కటి ఉండే చివరికి అది కూడా పోయింది. పొద్దున 5:30కే బయలుదేరినాము. ఇంద్రసేనారెడ్డి గారని చాలా గొప్ప వ్యక్తి, గొప్పోడు, పంచాయతీరాజ్ డిప్యూటీగా ఉండే.
అంటే అప్పుడు ఈ ఆర్డబ్ల్యూఎస్ వేరే లేకుండా రెండు కలిసి ఒకటే ఉంటుండే. ఏం చేద్దాం నిశాన్ రెడ్డి గారు అంటే పోదాం సరిగ్గా మనమే పోదాం పా అని ఒక 3 రిగ్గులు తీసుకొని ఆ జియాలజిస్టో మన్ను మశానం తీసుకొని పోయినాం. ఆ జియాలజిస్ట్ ఎన్ని రకాలు, వాడు మీటర్ పట్టుకొని వస్తాడు, వాడు తాళపు గుత్తి పట్టుకొని వస్తాడు, వాడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తాడు, వాడు రాగి తీగ పట్టుకొని వస్తాడు. అది యాద్ చేసుకుంటేనే భయం అవుతుంది అలా. అంటే అంత గోస ఒక నీటి చుక్క కోసం, సాగునీళ్లకు తాగునీళ్లకు. చివరికి వస్తే మనిషి చచ్చిపోతే కూడా అంత్యక్రియలు చేసి స్నానం చేద్దామంటే కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అన్నావు ఒక అర్ధగంట కరెంట్ ఇడిపి అని. ఆ రోజులు కూడా చూసినాం మనమే చూసినాం, మందేవారు కాదు, అంత కోసం ఉండే. ఆ మందపల్లి కాడ పోయి ఒక 5-6 బోర్లు వేసిన మొత్తం దుమ్మే వెళ్తుంది. 2-2:30 అవుతుంది. చివరికి వాపసు వస్తున్నాం, దిగాలు పడిపోయి ఇంకేం చేయగలుగుతాం, ఇక ట్యాంకర్లు పెట్టాలి సప్లై చేయాలని వస్తూ ఉంటే ఒక కుంట కట్ట దాడుతుంది. ఆడు ఉన్నో నేను అడిగి ఏం కుంటారా భయ అంటే మామిడి కుంట సార్ అన్నాడు. మామిడి కుంట ఓ రిగ్గును అని పిలిచి ఇక జియాలజిస్ట్ లేదు, తాళపు చీర గుర్తు లేదు, కొబ్బరికాయ లేదు, ఏం లేదు అని అడిగి మత్తిపెట్టి గుర్తాడంటే అదృష్టంకు 3 ఇంచుల నిలబడ్డాయి. అప్పటిదప్పుడే నరసింహారెడ్డి అని మిత్రుడు ఉండే, అన్న 2:30 అవుతుంది నువ్వు చెప్పకపోతే మాకు ఆలోచన లేకపోయా, మీరు ఇక్కడ అన్నం తినాలి కదా, ఏదో మన ఇంటికన్నా చెప్పిపో నరసింహ తిరిగిపోదామని చెప్తే కోడిగుడ్డు అట్టు చేయిస్తానని చెప్పి, ఇప్పుడు ఆమ్లెట్ అంటే మనం అందంగా, అప్పుడు కోడిగుడ్డు అట్టే అనేది చేయిస్తా అంటే ఆయన పాపం అని కడుపు చల్లకుండా మేము ఉన్న బోర్లకలో మోటార్ వీకి ట్యాంక్ కనెక్షన్ చేసి 3:30కు ఇంద్రసేన రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి ఆ నరసింహారెడ్డి గారింటి కొత్త కడుపుండి అన్నం పెట్టి తిని రిటర్న్ వస్తున్నాం. వస్తుంటే మందపల్లికి బ్రిడ్జి లేకుండా అంతకుముందు నేను ఎమ్మెల్యే అనేకనే తిప్పలవాడు చేసిన. ఆ బ్రిడ్జి కాడ రాగానే బాలయ్య అన్న డ్రైవర్ ఉండే, బాలయ్య ఆప బండి ఆపని ఆయన ఆపి ఇంద్రసేన రెడ్డి ఆపి ఒక మాట చెప్పండి సార్, మీరు ఇంత బాధపడతారు, మబ్బులు వేసేసి నాతో పాటు తిరుగుతున్నారు, ఈడ ఈ జియోగ్రఫికల్ ఫార్మేషన్ అంటే మట్టి పొరల యొక్క కథ, నేనే దీనికి ఇంజనీర్ కాబట్టి నాకు తెలుసు, ఎన్నో బోర్లు వేయించినప్పుడు నీళ్లు పర్కోలేట్ అయితే సార్ ఈ మందపల్లి వాగు మీద ఒక చెక్ డ్యామ్ ఇద్దాం, వీళ్ళ బాధ తీరే అవకాశం ఉంటుందంటే మంచిదని చెప్పి ఆయన ఎస్టిమేట్ వేయించి తీసుకొని పోయి, అప్పుడు రామకృష్ణ గారు అని చెప్పి ఒక ఆయన జడ్పీ చైర్మన్ ఉండే, ఆయన దగ్గర పోయి కూర్చొని ఆయన మెడ మీద కత్తి పెట్టినంత పనిచేసి శాంక్షన్ తెచ్చి కట్టేసిన. అద్భుతమైనటువంటి పర్క్వేషన్ అయ్యి ఆ ఊర్లో అసలు గొప్ప గొప్ప పంటలు పండి. మందపల్లి అప్పుడు పెద్ద లడాయికూరు గ్రామం ఉండేది, పంచాయతీలు ఎక్కువ కేసులు, ఊరంతా ఒకటైపోయింది. దాంతో మాకు ఇంకో చెక్ డ్యాంలో కావాలి, మా పంటలు మంచిగా పడుతున్నాయి, అన్ని బాధలు అనుభవించినాం. ఇవాళ మన సిద్దిపేటలో భగవంతుని దయ, మీ అందరి సహకారం, రంగనాయక్ సాగర్ సముద్రం లాంటి రంగనాయక్ సాగర్. నేను వస్తుంటే చెరువులు చూసాను, చెరువులన్నీ నిండున్నాయి. మాణిక్యరెడ్డి కూర్చున్నాడు, గోరెపల్లి కాడ గోసగోసుండే కథ, ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఇవాళ అవన్నీ నిండినాయి. డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, ఎలక్షన్ రెడ్డి గారు ఉన్నారు, దుమ్ము లేచిపోయానండి. హల్దీ వాగులు, కోడలి వాగులు ఏప్రిల్లో మొదలుపెట్టి మే దాకా అవన్నీ అలుగులు పారుతున్నాయి. ఇవాళ ఇప్పుడు చిన్న జల్లు పడితే గోనెపల్లి వాగు దుక్కుతూనే ఉంటుంది, చిన్న జల్లు పడితే కూడవెల్లి వాగు పొంగి పొలుతుంది, చిన్న వర్షం పడితే ఎక్కడ పడ్డా, అది గజ్వెల్ కాడ పడ్డా, మిరుదొడ్లో పడ్డా, అలవాళ్ళ పడ్డా, ఏడబడ్డా అన్ని అలుగులు దుక్కుంటూ పోతే ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం. వీటి కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఇంకేదానికోసం కాదు. దంబాచారం మస్తుగా మాట్లాడచ్చు, ఒక అలవాటు అయిపోయింది గవర్నమెంట్ల అధికారులకు, లీడర్లకు. అసలు పని విడిచిపెట్టి నేల విడిచి సాము చేస్తుంటాం. ఇప్పుడు నేను పదే 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 పల్లె ప్రగతి అని, చెట్టు పెట్టుమని చెప్పడం వెనకాల ఒక పరమార్థం ఉంది. మనందరం కలిసి చేసిన మనం తిప్పల పడ్డం ఇక్కడ ఆ రోజుల్నే. అప్పుడు మనకి ఎవరి దిక్కు కూడా లేకుండే, కానీ తిప్పల పడ్డాం, చాలా కష్టం చేసాం. అప్పుడే మనం చాలా చాలా బాధ, జ్ఞాపకం వస్తే బాధ అవుతుంది, అనుభవించిన కష్టాలు కూడా. సత్యనారాయణ రెడ్డి గారిని ఇప్పుడు నేను పిలిచి మాట్లాడి, నేను ఆయన బావ అని పిలుస్తాను, సత్యనారాయణ రెడ్డి బావ.
ట్రాన్స్ఫార్మర్ గాలబెట్టుకొని ఇచ్చిండు. నేను అక్కడనే ఉంది, ఎండాకాలం వస్తే సబ్ స్టేషన్లో కూర్చోవాలి, ఇంక ఆడికి పోయలేదు. లేకపోతే రైతులు కరెంటు వాళ్ళని కొడతారు. వాళ్ళని నేను దయసార్జర్ని కూడా కూర్చో అంటే మీ బదులు నేను తన్నబడినామంటే పడితే కూర్చోండి. అంత కోస ఓ రోజు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి తీసుకొని వచ్చాడు. ఏమైంది అంటే ఇట్లా కాలిపోయింది, ట్రాన్స్ఫార్మర్ తొందరగా ఇచ్చి పంపించాను. తెల్లారి మలగాలు పెట్టుకొని వచ్చాను. నేను కరెంటు వాళ్ళని తిట్టినారా, కొత్తది దుంపతి కాడ ఎండిపోయిన తర్వాత నువ్వు ఇచ్చి కూడా లాభం లేదు, కొత్తది అంటే కొత్త ట్రాన్స్ఫార్మర్ నేనే నిలబడి ఇప్పేసి తీసుకొని పోయాడు. మళ్ళీ తెల్లారి మలగాలు పెట్టుకోవచ్చు. ఇదేంది బాబా నీ ఒక్కూరే ఉన్నదా, నాకు 100 ఊళ్ళు ఉన్నాయి, పొట్టుపడి చంపుతున్నాను అంటే ఏం చేయాలి, నేను ఇంటికి 3 హీటర్లు ఉన్నాయి, కరెంట్ హీటర్లు ఇవ్వడానికి ఇంటాను నేను చెప్తే అన్ని చాలా చెప్తారు. ఆయన ట్రాన్స్ఫార్మర్ బుస్సుమంటుందని పని నేనే వస్తా పని ఇద్దరం కార్లో వేసి. రాఘవరెడ్డి సభకు పెద్ద మనిషి ఉండే, నరసింహారెడ్డి సభని వాళ్ళ తండ్రి. నేను పెద్ద మనుషులను పిలిచి అందరిని పిలిచి ఏంది మనకి ఇట్లేనా, మనం హీటర్ మీద వంట వండితే బతుకుతామా, పంట పండితే బతుకుతామా అంటే మొత్తం మరి ఏం చేద్దాం, అన్ని ఇళ్ళలు ఉన్నాయి హీటర్లు తెమ్మని చెప్పి నేను సత్యనారాయణ బాబు అందరం నిలబడి 376 హీటర్లు వెళ్ళినాయి ఆ ఒక్క ఊర్లో. గ్రామ పంచాయతీ కాడ కుప్ప పోసి గుడలు చిప్పలతో పలుకొట్టి అని కాలబెట్టిస్తాం. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఇస్తాం, తెల్లారి నుంచి ట్రాన్స్ఫార్మర్ కాలలే. అంటే ఒక సబ్స్టేషన్ కావాలంటే, ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే, ఒక 220 kV సబ్స్టేషన్ కావాలంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్టు చాలా భయంకరమైనటువంటి పైరవీలు చేసే అవసరం. విద్యుత్ సౌదకు తిరిగితే మాకు చెప్పులు అరిగిపోయేటి ఎమ్మెల్యేలకు కాలే. ఇలా ఎమ్మెల్యేలు చాలా అదృష్టవంతులు. బిస్కెట్లుగా నద్వానం పోతున్నాయి సబ్స్టేషన్. ఇట్లా ఇది ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ వేలది, మోటార్ కాలది. పాపం మా దుకాణాలు దివాలు తీసారు. ఆ మోటార్ రిపేర్ దుకాణం ఉంటాయి కదా, వాళ్ళు బంద్ చేసుకున్నారు. నా మీద కూడా యుద్ధానికి వచ్చి మా సంగతి ఏం సార్, నువ్వు అంత ఎత్తు యాంటి మాకు ఎవరు దిక్కులేకుండా మీరేదైనా వేరే దాంట్లో చూసుకోరా పోయి నన్ను ఎందుకు కోపానికి వస్తారు. సిచ్యువేషన్ కరెంటులో మనం ఏం బాధలు అనుభవించినాం అందరికంటే ఎక్కువ సిద్దిపేటకు తెలుసు. గతి లేదు ఇక్కడ, బోరు తప్ప బావి తప్ప. ఎన్ని పంచాయతీలో గోనెపల్లి కాడ వాళ్ళు ఉండిద్దరు, దుబాయ్ పోయేస్తారు. వాడి డబ్బులు తీసుకొని వచ్చి ఆయన 2 గదాలు లోపలికి కొట్టాలి, ఒక సైడ్ పోరేయాలి. అవతల వాని బాయ్ ఖాళీ. వాడు దుబాయ్ పోయొచ్చి మళ్ళీ వాడు జర ఎక్కువ డబ్బులు కాగానే వాడు ఇంకో 2 గదాలు వీరికన్నా ఎక్కువ లోతు కొట్టాలి, వాడు సైడ్ పోరేయాలి. వీని బాయ్ ఖాళీ. అప్పుడు జైపాల్ రెడ్డి ఉండే నా మిత్రుడు, పోలీస్ కేసు పెట్టుకున్నారు. పోలీస్ ఆయన నీకు బుద్ధిలేదు, పోలీస్ కేసులు ఉండే కదా సిద్దిపేటలో, మళ్ళీ ఎమ్మెల్యే సభ దగ్గరికి పోతాం మరి సార్ సపరేట్ పోయి ఆనే పోయి చెప్పుకోపోయాడు. నేను జైపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడి అంత తప్పు చేసి సరిసమానం దబ్బురపోయి మళ్ళీ దబ్బకూరి. అంటే అంత బాధ నీళ్ళ సుఖ కోసం, కరెంటు కోసం జ్ఞాపకం చేసుకుంటే చాలా. ఒక్క సిద్దిపేటలో కాదు, ఎంటైర్ తెలంగాణ అదే బాధ. తెలంగాణ వచ్చే క్రమంలో వాళ్ళిద్దరు కూడా లేరు, ఇద్దరు చచ్చిపోయారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్ విద్యాసాగరరావు. ఇక దగ్గరకు వస్తున్నది. ఆ టైంలో రాత్రి 2:30, 3 అవుతుంది. మేము ఢిల్లీలో కూర్చున్నాం ఆ ఇంట్లో. అయితే రాష్ట్రం మరి ఎక్కడ పని మొదలు కావాలా, యాన్ నుంచి స్టార్ట్ కావాలా, ఏం చేయాలి అసలు, వాట్ షుడ్ బి ద బిగినింగ్. చాలామందికి తెలియదు ఈ విషయం. ఆ 11వ శతాబ్దంలో వాళ్ళ కడపసాల కూడా వాళ్ళకి ఎవడు చెప్పిండో ఎట్లా ఐడియా వచ్చిందో తెలియదు. కానీ మన కాకతీయ రెడ్డి సామ్రాజ్యంలో కాకతీయ రెడ్డి రాజులు అందరు రాజులు వరుస బట్టి, ఆ కాకతీయ వంశంలో ఉన్నటువంటి 5-6 రాజులు వరుస బట్టి గొలుసు కట్టి చెరువులు కట్టారు తెలంగాణ. అవి సమైక్య పాలనలో మొత్తం సర్వనాశనం అయిపోయింది, కంప్లీట్ ధ్వంసం చేసేది. అవి తాంబాలాల మాదిరిగా, పల్లెల మాదిరిగా తయారైపోయి నీళ్లు నిలువై దబ్బన వాన వాటికి కొడితే, గట్టి కొడితే పటాకులు లేపినట్టు అయిపోతాయి. ఇవి అక్కడ మొదలు పెట్టాల పని అని మేము ఢిల్లీలో తెలంగాణ రావడానికి 4 నెలల ముందు నిర్ణయించాం. ఆ రాజులు చూపించిన తొవ్వ కాబట్టి వాళ్ళ పేరు పెడితేనే మనకు బరకత్ ఉంటుంది, పని మంచిగా అవుతుందని దాని పేరు మిషన్ కాకతీయ అని పెట్టి వాళ్ళని తలుచుకున్నా కూడా అన్నం పుడుతుంది మనకని చెప్పి తెలంగాణ రావడానికి 4 మాసాల ముందు ఢిల్లీలో పెట్టుకున్న పేరు అది.
అంటే అంత తపన పడి మదన పడి రాష్ట్రం ఏర్పడు, దాని తర్వాత ఎటు పోవాలి రాష్ట్రం? ఎందుకంటే మనకు అధికారం లేదు, తప్పు పని చేసే అధికారం లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉన్నా మంచిదే కానీ చెడ్డ పని చేసే అధికారం మనకు లేదు. ఒక్క తప్పటడు చేస్తే కొన్ని తరాలకు దెబ్బ కొడుతుంది. చరిత్రలో చాలా పెద్ద తప్పు అవుతుంది, ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. కాబట్టి ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రజలకు మేలు కావాలి, పేద వర్గాల ప్రజలు ఏదైతే పెద్ద ఆయాసం ఉంటుందో ఆ బాధ పోవాలి, ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం ధీమాతో ఉండాలి అని కార్యక్రమాన్ని తీసుకున్నాం. సరే రాజకీయాలు నువ్వు ఎడ్డామంటే తిడ్డాము అనేటువంటి ఎప్పుడు ఉంటాడు. ప్రతిపక్ష శక్తులు ఉంటాయి కదా, నెగిటివ్ ఫోర్సెస్ ఆల్వేస్ ఎప్పటికీ ఉంటాయి, అన్ని చోట్ల ఉంటారు. వాడు ఎవడేం మాట్లాడినా సరే ఒక గమ్యం, ఒక లక్ష్యం, ఒక పద్ధతి పెట్టుకున్నాం. నిజంగా నేను మనందరి తరఫున, నేను కూడా కాపోని, నేను రైతునే కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. నేను చెప్పిన పేరుకు రైతుల పెద్ద రైతే రాజు, ఎవడు రాజు లేదు మాట్లేదు, వాటిదే గ్యాస్. రైతు ఏంద్రా అంటే తెలంగాణ వచ్చినట్టు రైతు వెనక మరి చూస్తే అన్ని అప్పులు పనిచేసుకొని తిరుగుతాడు. పటేల అవసరం నా వస్తే ఆడికే సంతోషం, వెనక మరితే మొత్తం అప్పులే, అంతే కదా. అదే నేను అదే జాతరకి వచ్చినా మనకు తెలుస్తుంది బాధ. అది దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఒక లైన్ పట్టుకొని మెల్లమెల్లగా పోతే కరెంటు బాగా చేసుకున్నాం. ఫస్ట్ బాగా చేసుకొని దాన్ని 24 గంటలకు తెచ్చి, ఇక మనోళ్ళు అయితే వాటికి బుస్తుమంటారు, లేకపోతే తుస్తుమంటారు. 24 గంటలు ఇవ్వగానే వద్దుసారి బేకార్ అవుతుంది, అనవసరంగా అలవాటు అయితే మీకు తెలియదు, ఉండాలి. అది పంటలు పండుతాయి. నేను చెప్తున్నా, మీరు అద్భుతాలు చేస్తారు, మీరు శ్రమ చేసేటోళ్ళు, మీ చేతిలో లక్ష్యం ఉన్నది. ఈరోజు నిజంగా చెప్తున్నా, మనసుతో చెప్తున్నా, నా గడ్డ నేను పుట్టిన గడ్డ కాబట్టి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చే పరిస్థితి. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండినాయి. 3 కోట్ల టన్నులు. దేశానికి కిరీటం లాగున్న రాష్ట్రం నిన్న మొన్నటి దాకా పంజాబ్, అగ్రగామి రాష్ట్రం. వాళ్ళ దగ్గర వండేది 2 లక్షల టన్నులు, 2 కోట్ల 2 లక్షలు. టుడే తెలంగాణ 3 crores tons ఆఫ్ ప్యాడీ. కేంద్ర సర్కార్కే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే 1,40,00,000 టన్నుల వడ్లు జోకినాం. నా లెక్క కాదు, ఇది కేంద్ర గవర్నమెంట్ లెక్క. మన దగ్గర ఆర్డీఓ ఉండే కదా, అనిల్ అని చెప్పి జనగామైన, ఇప్పుడు సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నాడు. మన సిద్దిపేట ఆయన శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయినట్టున్నాడు. శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దాని చైర్మన్, మన పిల్లగడ మన ఇరుగోడు శ్రీనివాసరెడ్డి. నిన్నటి లెక్క 91 లక్షలు జోకిరు. నిన్న 91 లక్షల టన్నులు. ఇది ఎట్లా సాధ్యమైంది? 9 లక్షలు దిక్కు లేకుండే, 9 లక్షలకు లేదు. తెలంగాణలో మనం వాడుతున్న ఎరువులు అన్ని పంటలకు కలిసి 26 లక్షల టన్నులు ఎరువులే. ఇది డిఏపి, యూరియా, పొటాషియం అట్లాంటి అన్ని కలిపి. లెక్క తీస్తే గోదాములు లేవు, ఎరువు బస్తాలు వస్తే ఆడబెట్టాలి. భయంకరమైన పరిస్థితి. మొత్తం తెలంగాణ ప్రాంతంలో సిర్ఫ్ 4 లక్షల టన్నుల గోదాములే ఉండే. అప్పుడు హరీష్ దగ్గర ఉండే పోర్ట్ఫోలియో మార్కెటింగ్ శాఖ అర్జెంటుగా చెప్పింది కావాలి, 25 లక్షలు తీసుకొని పోవాలని చెప్తే అక్కడ మేఘాల మీద జాగాలు వెతికి ప్రతి మండల కేంద్రంలో రావాలి, ఎక్కడికక్కడ ఉండాలని చెప్పి ఇలా 25 లక్షల టన్నులు తీసుకొని పోయింది. ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టాం మీరు అన్న మహానుభావులు. ఇలా ఎరువు బస్తాకు తిప్పలన్నదా ఉన్నదే?
మరి ఇది ఎట్లా జరిగింది? అప్పుడు వాడేది అంతగా 6-7 లక్షల టన్నులే. దానికి పోలీస్ స్టేషన్ కడుక్కోవాలి, చెప్పులు పెట్టాలి లైన్లో. 2 రోజులు ఉంటే అది కూడా 2 బస్తాలు దొరికినట్లు తెలియదు పరిస్థితి. ఇదంతా కూడా ఒక మార్పు, ఒక పట్టుదలతోని, కన్విక్షన్తోని ఇట్లా జరగాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని దాని వైపు సిన్సియర్గా ప్రయాణం చేస్తే ఇవి సాధ్యమైతే ఈ వట్టిగా ఆశామాష నోటకెళ్ళి మాట్లాడంగానే జరిగేటి కావు. వాక్శుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి, లక్ష్యశుద్ధి కావాలి. అప్పుడే సాధ్యమవుతుంది. మాట్లాడే మాటలు కూడా శుద్ధి ఉండాలి, చేసే ఆలోచనలు శుద్ధి ఉండాలి. లక్ష్యం వైపు కూడా సీరియస్గా ఆ శుద్ధితో పోతే లక్ష్యం చేరుకుంటాం. ఇలా కొంతమేరకు చేరుకున్న తెలంగాణ. కరెంటు ఏం కాదు, ఇక మనమే ఇతరులకు ఇచ్చే పరిస్థితి పోయినప్పుడు. ఎవడైనా చెడగొట్టాడు వచ్చినా కానీ చెడగొట్టలేడు, అంత పటిష్టం అయిపోయింది. మంచినీళ్ళు తెలంగాణలో మంచినీళ్ళకి బాధ రాదు. మిషన్ భగీరథ అది కూడా ఒక విప్లవం. ఎక్కడ లేదు భారతదేశంలో. నరకుడు మత్తగా నరుకుతాడు. అడ్డం పొరుగు మాట్లాడదు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడతాయి. వాళ్ళకు సిగ్గు శరం ఏమైనా ఉంటుందో నాకు అర్థం కాదు. మాట్లాడటానికి ఏముంది? నేను చెప్పమంటే నేను 20 పద్యాలు చెప్పి మాత్రమే చెప్తా కదా. కానీ పని కావాలి కదా. పని అయితే ప్రజల అనుభవంలోకి రావాలి కదా. పని జరగడం కాదు, అది జరగాలి. జరిగిన పని ప్రజల అనుభవంలోకి రావాలి. నేను చెప్పేటి అన్నీ జరిగినాయి. నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడో జరిగిన పని కాదు. మన దగ్గర, మన కళ్ళ ముందర మనం చేసుకున్న పని. ఎవరినైనా చెప్తారు, ఏ ఊరికైనా చెప్తారు. చీఫ్ సెక్రటరీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు చెప్పినా, పేరుకు రైతు కానీ మన్ను కూడా లేదా, కూర్చుని మాట్లాడుకునే జాగ దిక్కులేదు. రైతు వేదిక కట్టాలి. ఇండియాలో ఉన్న కట్టడం మనకు అనవసరం, మనం కడదాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రం భూమి ఎంత, పంట వండేది ఎంత, అంతకుముందు ఎవ్వని తెలియదు. అగాధం జగన్నాథం చీకట్లకు బాణం కొడితే ఎడు తీస్తుందో ఎడు దాక్కుతుంది. లెక్క లేదు పత్రం. నేను చెప్తున్నా, ఇయ్యాలకు లేవు లెక్కలు. ఇంకా కొన్ని అధికారులను లొల్లి పెట్టి మామూలు లొల్లి నన్ను చూస్తేనే వాళ్ళకు ఎక్కడ పోపోయింది మాకు అనే పరిస్థితి. నేను నిజంగా చెప్తా, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి యాస కూడా వస్తుంది నా మీద. ఈ ఎక్కడికే మోపండి, సాగు కొడుతున్నాయి. ఏది లేదు, అగాధం చేయను. అది లెక్క లేదు, పత్రం లేదు, అంత చీకట్లు అన్నీ జరుగుతాయి. ఆ కన్ఫ్యూజన్లో అన్ని తప్పుడు లెక్కలు, ఒక గ్రిప్పు లేదు, గవర్నమెంట్ పద్ధతి లేదు. చాలా ఘోరమైన పద్ధతి. మొత్తం భూమి ఎంత తెలంగాణ? 2,75,00,000. ఆ 2,75,00,000 మన బాబత్ అంటే రైతుల బాబతు 1,50,00,000, 4-5 లక్షల రేటుగా 1,60,00,000 ఉంటుంది. ఇది సరి అయిన పద్ధతిలో జరగాలంటే ఏం చేయాలి అని నా కవిత్వంగా మంచి గొప్ప అశోక్ గులాటి అని ఒకటి పెద్ద అగ్రో ఎకానమిస్ట్ అంటే నా మంచి దోస్తే స్వామినాథన్ గారు అని తమిళనాడు చాలా గొప్ప ఉన్నాడు. అంటే మన దగ్గర కూడా మంచి పెద్ద రైతులు ఉన్నారు. వీళ్ళందరినీ సమీకరణ చేసి మాట్లాడి మా బతుకు తెరువు ఇట్లా మరి ఏం చేయాలి అంటే ఇట్లా చేయమని చెప్పి తవ్వ చెప్తే ఆ తవ్వ వచ్చి ప్రతి 5,000 ఎకరాలను ఒక ముక్క కింద విడదీసాం, ఒక క్లస్టర్. దానికి ఒక అధికారిని పెట్టిన, ఒక ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. అక్కడ రైతు వేదికలు ఏర్పాటు చేసాం. ప్రతి 5,000 ఎకరాలకు ఏర్పడ్డ క్లస్టర్కు 2,601 రైతు వేదికలు ఇలా తెలంగాణలో ఉన్నాయి. ఎవడన్నా మొగోడికి లేదు అని చూపిస్తే నేను అదే నిమిషంలో రాజీనామా చేసిస్తా పదవికి. ఉన్నాయి. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫ్యాక్ట్, గ్యాస్ కాదు. నేను మీ అందరిని వేడుకుంటున్నా, హరీష్ రావుకి చెప్తా ఉన్నా, సిద్దిపేట నియోజకవర్గంలో మీరు చైతన్యవంతులు చాలు. నేను మా సత్యనారాయణ బాబు చెప్పినా కానీ దాని తర్వాత స్టోరీ చెప్పలే. ఇది ఎంత చైతన్యమైన గడ్డ అంటే, ఆ మేడిపల్లి కాడ వచ్చినటువంటి అనుభవాన్ని తీసుకొని నేను ఫస్ట్ రంగదాంపల్లి కొన్న మన నాగిరెడ్డి గారు, ఆయన ఇప్పుడు జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ఎవడో నా దోస్తుడు మారుతి కారణం ఇప్పుడు కొత్తగా వచ్చింది, చిన్న ఉంటుంది అగ్గిపెట్ల, నేనే నడుపుకుంటూ ఒక 46 గ్రామాలు తిరిగి అంతా అక్కడ ఉండబడే రైతాంగాన్ని సమీకరించి మాట్లాడి ట్రాన్స్ఫార్మర్
వెళ్ళిపోతే చచ్చిపోదాము, మొత్తం ఈటలు వాళ్ళు కొడదాం. సిద్దిపేట నియోజకవర్గంలో ఈటలు వాళ్ళు కొడదామని నవ్విరు నన్ను కొంతమంది. ఎవనో నీరుపై ఓ పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే ఎంఆర్ఓ గిరిదాం ఎవనోకి ఊరుకోదు మర్చిపోమని అందరు లీడర్లను కలిసి బదులుకొని ఒక్కటే రోజు 6,400 ఈటలు వాళ్ళు కొట్టింది సిద్దిపేట గడ్డ. అంత చైతన్యం ఉంది ఇక్కడ. ఆ తెలివితేటల్ని ప్రజలు అందుకుంటారు, కార్యక్రమం ఇస్తే తీసుకుంటారు. స్మితా సబర్వాల్ గారు ఉన్నారు నా సెక్రటరీ. ఆ అమ్మాయి ఇక్కడ మెదక్లో పనిచేసింది కలెక్టర్. అప్పుడు మెదక్ జిల్లా ఉన్నప్పుడు పనిచేసింది. అతను చాలాసార్లు ఉంటాయి, సార్ మెదక్ జిల్లా అంత తిరిగితే వేరే ఉంటుంది, మీ సిద్దిపేట పోగానే వేరే ఉంటుంది సార్ కథ. అప్పుడున్న కలెక్టర్లు కూడా మన దగ్గరకు వస్తే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిపోతుంది. అన్ని పనులు ప్రోగ్రెస్ ఉంటాయి. మొత్తం సర్పంచ్లు నేను పేరుకి ఎమ్మెల్యే ఉండి వాళ్ళంతా వాళ్ళే రాస్తారన్నట్టు ఇది ఇట్లా ఇది ఇట్లా రాత్రి సంతకం పెట్టుడే. ఏ ఊరికి ఇండ్లు, ఏ ఊరికి వాటర్ ట్యాంకు, ఏ ఊరికి రోడ్డు అంతా వాళ్ళే పంచుకోమో సంతకం పెట్టినట్టు పెట్టుడే. అంటే అంత బ్యూటిఫుల్గా మంచి ఐక్యతతోని ఇప్పుడు కూడా మీరు అట్లే ఉన్నారు. మీకు నాయకుడు మంచిగా ఉన్నాడు కాబట్టి పనులు బాగా జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, రైతు వేదికలలో రైతుల సమావేశాలు వెంటనే ఈ రైతు వేదికలలో ప్రారంభం కావాలి దయచేసి. ఇప్పుడు ఒక బేత్రీన్ పద్ధతి వచ్చింది. వరి ప్రపంచంలో గ్లోబును రాక్ చేసినటువంటి మొట్టమొదటి విప్లవం అగ్రికల్చర్ రెవల్యూషన్. ఆ తర్వాత వచ్చింది పారిశ్రామిక విప్లవం. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా సూపర్ సోనిక్ ఐటీ విప్లవం జరుగుతూ ఉంది, డిజిటల్ టెక్నాలజీ. మొట్టమొదటి వచ్చిన వ్యవసాయ విప్లవంలో భాగంగా అనాగరికమైన పద్ధతి ఉండద్దు, చాలా మంచిగా పంట పండియాలి, ఆర్గనైజ్డ్ మేనర్లో పండియాలని ఈ నాటు ప్రక్రియను కనిపెట్టింది. నాటు వేయడం ద్వారా పంట మంచిగా వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. దాని జపాన్ నాటు ఒకటి ఉంటుండే, తాలుగట్టి ఎత్తులు ఇక్కడ. అది నడిచింది ఇన్ని రోజులు. ఇప్పుడు ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కలుపు మందులు వచ్చింది. వాటిని హెర్బిసైడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కలుపు మందుల యొక్క మాయాజాలం చమత్కారం. అవి కరెక్ట్గా కొడితే గడ్డి మొలవనే మొలవే. డైరెక్ట్ వడ్లు చల్లచ్చు, మొలక పోసి చల్లడం కూడా అవసరం లేదు. పొలంలో అద్భుతమైన పంట పండుతుంది. నేను మట్టిగా చెప్తలేను, నేను కూడా కాపోని నాకు వ్యవసాయం గిన్నె ఉంది, నేనే చల్లిన ఇప్పుడు నా దగ్గర. ఏం పంచాయతీ అయిపోయింది, నాటేయాలి అంటే 6,000 రూపాయలు 5,000 రూపాయలు మొత్తం కలుపు తీయాలంటే మళ్ళదో కథ. ఈ వెదజల్లే పద్ధతి తీసుకొస్తే ఏమైందంటే ఎకరానికి 8 నుంచి 10,000 రూపాయల పెట్టుబడి తప్పుతుంది. పంట కూడా కనీసం ఒక 10 రోజులు ముందు వస్తుంది నాటేసిన దానికంటే. దిగుబడి చాలా ఎక్కువ ఉన్నది. ఇది నేను ఎవరితో స్టోరీ చెప్తలేదు, నా పొలం కాడ నేను ఆబ్సెంట్ ఫార్మర్ కదా, అడపదడపోయే మనిషిని. మీరు నమ్ముతారా నేను చెప్తే 42 క్వింటాలు పండింది ఎకరానికి నా దగ్గర. ఆయన గుడివాడకి వెళ్ళి ఆంధ్ర ఆయన రైతు వచ్చినుండే. ఆయన చూసుకుంటే, సార్ మాది చెప్తాం మేము కృష్ణా డెల్టా అట్లా ఇట్లా మాది ఇట్లా ఉండదు సార్, నీ చేను మీద పిట్ట నడిచిపోతుంది ఇప్పుడు వరికంకుల మీద, మా దగ్గర కథ లేదు అని చెప్పిండు. వెదజల్లితేనే పండింది ఆ పంట. నాటేసేదానికంటే వెదజల్లే పద్ధతిలో ఏది దుక్కిల చల్లి మొలిపియచ్చు, నీళ్ళు కట్టి బురద చేసి కూడా చల్లచ్చు. దానికి ఆలుకుడు పెట్టుడు, మండే కట్టుడు, పెద్ద దుకాణం పెట్టుడు, పెద్ద కథ అదంతా ఏం లేదు. ఇప్పుడు నేను సగం పడి ఒక 60 ఎకరాలు అయితే ఎలిగట్లనే ఆలుకుడు చేసాం. ఆలుకుడు చేసి నీళ్ళు కట్టాం, కలుపు మందు కొట్టాం. ఇంకొక 2-3 రోజులు అయితే మళ్ళీ ఒకసారి కలుపు మందు కొట్టి మళ్ళీ నీళ్ళ మీద తెస్తాం. ఇప్పుడు అయిపోయింది. టెన్షన్ లేదు, ఇబ్బంది లేదు. ఈ వెదజల్లే వరి పంటలో వెదజల్లే పద్ధతి సిద్దిపేటనే మళ్ళీ లీడర్ కావాలని కోరుతున్నాం. లాభం జరుగుతుంది మనకు, ఆ కల్చర్ రావాలి. అందుకోసం ముఖ్య నాయకులు అందరినీ కోరుతా ఉన్నాను నేను, మీ ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారితో పాటు ఒక 4 రోజులు ఊరూరు తిరుగుండ్రి, ఎవరికి సంజాయించండి. ఆ రైతు వేదికలలో అద్భుతంగా జరుగుతున్నాయి ఆ మీటింగ్లు సిద్దిపేట అనే వార్త నాకు అందాలి. జరిగి వాళ్ళకి నేర్పి ఇది అదును కాబట్టి వెదజల్ల పద్ధతి తీసుకురండి, చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది మనకు.
ఇట్లా అనేక మార్పులకు కూడా శ్రీకారం చుట్టుకుంటున్నాం. పత్తి పంట చాలా లాభం ఉంది, ఎంతసేపు వరి పంటనే కాదు. గుజరాత్లో పత్తి పండుతుంది, గుజరాత్ స్పిన్నింగ్ మిల్ వాడు గుజరాత్ పత్తి కొన్నాడు, ఎగబడి తెలంగాణ పత్తి కొంటాడు. తమిళనాడులో తిరుపూర్ అనే ప్రాంతంలో పెద్ద టెక్స్టైల్ హబ్ ఉన్నది, వాళ్ళు తమిళనాడు పత్తి కొనరు, పోటీ పడి కొంటారు తెలంగాణ పత్తి. మన పత్తి స్టేపుల్ పెద్దగా ఉంటుంది, మన భూమి అట్లాంటిది, స్టేపుల్ సైజ్ అంటారు దాని పొడుగు, దారం తీస్తే ఎక్కువ పొడవు వస్తుంది కదా ఇట్లా, అది స్టేపుల్ సైజ్ అంటే అది అదేనండి. ఇంగ్లీష్లో చెప్తే అదో పంచాయతీ. అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది మన పత్తిలో. నేను ఆయన అడిగిన ఢిల్లీ అశోక్ గులాటి గారిని ఇంతకుముందు చెప్పబోతే ఒక రాశి సీట్స్ అని ఉంది కదా, ఆ సెంథిల్ సెల్వరాజ్ అని ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళు చెప్పారు నాకు ప్రపంచంలో ఉండే ఒక 2-3 రకాల పత్తిలో మీది మేలైన పత్తి సార్ మీకు తెలంగాణది, అంత లాభం జరుగుతుంది మీకు అని చెప్పాను. నీళ్లు కట్టి కనుక దాని పద్ధతిలో సరిగ్గా పనిచేస్తే 15 నుంచి 20 క్వింటాలు పడుతుంది. దానికి అంతర్జాతీయంగా ఇప్పుడు బాగా డిమాండ్ వచ్చింది. అవన్నీ టెరికాటను టెర్లిన్ అవన్నీ తొడుక్కొని చెంపకాయలు ఎక్కువ వచ్చి బంద్ చేసి ఇప్పుడు కాటన్ యాంగిల్ తొడుకోవాలని మోపోయిన ప్రాంతం ఎంటైర్ వరల్డ్. కాబట్టి ఎంత పత్తి వండినా మూవ్ అవుతుంది తప్ప ఆగదు, నెత్తి మీద పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి కాదు. అది కూడా చెప్పాలి మీకు, తెలంగాణలో పత్తి బాగా పండుతుంది, ఇంకా పండియాలి, లాభం జరుగుతుందని ఆలోచిస్తే మరి ఎటు వాళ్ళపై ఏం సంగతి అంటే జిన్నింగ్ మిల్లు కావాలి. తెలంగాణ వచ్చినాడు 50-60 ఉండే జిన్నింగ్ మిల్లు, వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈరోజు తెలంగాణలో 400 జిన్నింగ్ మిల్లు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు సార్ మీరు ఎవరికి అమ్మే అక్కర్లేదు, మేము కొంటాం, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కంటే 100 రూపాయలు ఎక్కువచ్చుకుంటాం సార్ అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి పత్తిని కూడా ప్రమోట్ చేయండి. మీకు ఇలా నీళ్ళు పుష్కలం వచ్చినాయి, మీకు బోర్లు పుష్కలం ఉన్నాయి, 2 రకాల బండి అండి, మెట్టకేసేవాళ్ళు, కొంతమంది మెట్టకేసి గుడాల పని వేసేవాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు నీళ్ళు పట్టి పారించి కనుక పండిస్తే అద్భుతమైన పంట వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఎక్స్పెరిమెంట్ చేయించండి. ఒకటి చేస్తే అయిపోయి మళ్ళీ తెల్లారి నుంచి మనం అంతా అందరు మోపతి. ఈ రకంగా గవర్నమెంట్ ఎఫర్ట్ గవర్నమెంట్ చేసిన రైతాంగం కూడా తమ కృషి తమ చేయాలి, అందిపుచ్చుకోవాలి. నేను నిజం చెప్తున్నా, రైతు కేంద్రంగా పనిచేస్తున్న కొంతమంది తెలిసి తెలియక ఏదో మొరుగుతుంటారు, కొన్ని మొరుగుతూనే ఉంటాయి, ఎన్ని మొరుగాయి, వాటి కోసం ఆగుతాం. రైతు మంచిగా అనుకో ఊరు చల్లగా ఉంటుంది. రైతు అంటే రైతు గ్రహము, ఆయన చుట్టూ ఉపగ్రహాలు ఉంటాయి, ఓ వడ్ల అయినా, ఓ కమర అయినా, ఓ ఇంకో ఆయన. రైతు కానీ ఉండదు ముచ్చట. రైతు పండించి మనం 90 లక్షల టన్నులు చూసినాం, ఎవడు తీసుకుపోయి మనం వచ్చాం. ఆ కరోనా పాడైంది, మార్కెట్లోకి వస్తే ఇబ్బంది అని చెప్పి మన వ్యాప్తి ఎక్కువ కాలేదని చెప్పి ఎవరు కొనురు ఆయన కొంటే ఎంతమందికి పని దొరికింది. అమాలైన పని, లారీ నడిపిస్తడానికి పని, బస్తాలు ఎత్తులోనికి పని, దించడానికి పని, ట్రాన్స్పోర్ట్కి పని, ఎందరు బతుకుతారు రైతు. ఆ రైతు పండించిన తర్వాత రైస్ మిల్లు, దాంట్లో బతికేటోడు ఎందరు, ఆ వడ్డు పట్టేటోడు, గత చేసేటోడు, కూర్చేటోడు, సంచిలో నింపేటోడు, ఆఖరిగత దుకాణం కూడా అమ్ముకొని బతికేటోడు. సిద్దిపేట వెనకడ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సేట్లు అనేది కాలం కాకపోతే మా పని కూడా వస్తుంది సార్, మీకెందుగా మీకు వ్యవసాయం అయిద్దా అంటే లేదు సార్, వాళ్ళు చక్కగా ఉంటేనే మా దుకాణం పడుతుంది. రైతు అంటే అంత అద్భుతంగా జరుగుతుంది. రైతు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది నేను బలంగా నమ్మే వ్యక్తిని. నేను గ్రామీణ ప్రాంతం నుంచి పోయినా కాబట్టి నాకు అవగాహన ఉంది. కాబట్టి ఇలా నా మిత్రులను పిలిచి వస్తారు మాట్లాడి, వాళ్ళు తిట్టిరు నన్ను. ముఖ్యమంత్రి అయినాక అప్పుడు కూడా పిలిస్తే వచ్చారు, తిట్టిరు. నువ్వు గన్న మందల మనిషిపై తీరా, నువ్వు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ రైతులు మర్చిపోయారు. హైదరాబాద్ వడంగానే మర్చిపోతారు బిడ్డ మీరు. ఏం చేయాలి అని అడిగి మదనం చేసినాం. ఏమైనా చేద్దామంటే ఏంటంటే అందులో గీకెటోడు గోకెటోడు తయారని చేసేది చక్కగా రాదు. దఫ్తర్కు పోవాలి, దరఖాస్తు పెట్టాలి, ఊరికి 4 రూపాయలు రెడీ ఉండ్రి, అంతే కదా. ఇప్పుడున్న పద్ధతి లేక ఆఫీసులనే రైతు బంధు ఇచ్చారు, తీరా మనిషికి 100 రూపాయలు తీరు, పక్క మాటనే కదా.
నేను ఆలోచన చేస్తే ఒక ఫ్రెండ్ చెప్పాడు, సార్ నువ్వు ఒక పని చేయి దయచేసి, నువ్వు 10 రూపాయలు 5 రూపాయలు ఒక పైసి ఆ ఇచ్చేదేదో డైరెక్ట్ రైతుకి. అప్పుడు ఆయన అక్కడిని బట్టి ఆయన వాడుకుంటాడు ఆ పైసలు. ఆయనకి ఎరువు బస్తా కావన్నా, ఇత్తనం కావన్నా, దబ్బన వానకాలంలో 4 బస్తాలు ఎక్కువ వచ్చినాక తెచ్చినానుకో, నా దగ్గరనే మిగిలింది. అప్పుడు నేను 4 బస్తాలు కొనుక్కోను కదా, నాకు వేరే అక్కర్ని కూలి ఆయనకి ఏమన్నా దేనికి పెట్టుకుంటే నా ఇష్టం, చేతులు నా పైసలు ఉంటాయి. లేదు నేను ఎరువు బస్తాలు ఇస్తాను అనుకో, ఈ బస్తాలు ఆ బస్తాలు మళ్ళీ 2 బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అదో దందా. కాబట్టి డబ్బు ఈసారి నువ్వు ఎంత ఇస్తావో నీ శక్తి ఎంత ఉందో అంత ఆలోచన చేసి అందులో నుంచి పుట్టింది రైతు బంధు. రైతు బంధు ఎట్లా వస్తుంది? టంగ్ మారుతుంది సెల్ ఫోన్లో మెసేజ్. మధ్యలో గీకెటోళ్ళు లేడు, గోకెటోళ్ళు లేడు, దప్తర్ లేదు, దరఖాస్తు లేదు. ఉన్నదా? మంచిగా లేదు. రైతులకు మంచిగా ఉంది, కడమలో కొందరికి మంచిగా లేదు. రైతు బంధు పేరు మీద గవర్నమెంట్ పెట్టే ఖర్చు 15,000 కోట్లు. కొంతమందికి చాలా దుఃఖం లేదు. 15,000 కోట్లని ఏమన్నా 150 కోట్లని తినద్దామా? రైతు వచ్చే పని అయితే ఏమన్నా బట్టిగా అయితే అదే బావా అని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు బావలేదు, మరిది లేదు, నడవలే, వాడు దళారీ లేడు, దప్తర్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు. చక్కగా వచ్చి బ్యాంకులో పడుతుంది. బ్యాంకులో పడ్డది నా ఖాతాలు అంటే నేనే ఓనరు. నేను మందు బస్తా కొనుక్కోన్నా, ఇంకోటి కొనుక్కోన్నా, ఇంకా దేనికి పెట్టాలి, పెట్టుకుంటా. అదే జరుగుతుంది కదా, జరుగుతుందా లేదా? ఏదైనా ఆగమాగున్నాడు అటు ఇటు పోతారు కొంతమంది, దాని అది వేరే కేసు కాదు, అది అర్థనే ఉంటుంది. మనం ఏం చేసినా మనం ఆగవటం. కానీ 95% అయితే సద్వినియోగం అవుతుంది. అవుతుందా లేదా? పక్కా మాట్లాడే కదా, ఇది ఇట్లే కొనసాగాలి కదా పక్కాగా. ఇది రైతు రాజ్యం. రైతులు దప్తర చుట్టూ దింపి, రైతులు ఎటో తింపి, ఆగం పట్టించి, పైరవకాలను పాలు చేసి, అధికారుల అహంకారం ముందు నిలబెట్టి, దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది రావాలి. ఇది మనం సులువైనము అంతం కాదు. ఇది ఇంకా చాలా జరిగే అక్కర్నిది. ఇవాళ ధరణి మంచిగానే ఉందా? ధరణి ఉండన్నా తీసేస్తాము, ఉండాలి కదా. सुन रहे सोमेश साहब? ये आवाज जनता का है. हम लोग हैदराबाद में बैठते, डिस्कस करते, चर्चा करते. ఉండాలి కదా ధరణి. ధరణి ముడదాం వాళ్ళని పిలిచినాం. మన కలెక్టర్ కూడా వచ్చినాయి, కట్నారెడ్డి. ఇంకో 2-3 కలెక్టర్లను పిలిచినాం, కొంతమందిని పిలిచినాం. ఇది ఏం బాధనో నాకు అర్థం కాదు. రెవెన్యూల సంస్కరణలు హరిగోస ఉచ్చుకుంటాను, రైతులను సావగొడతాను. వెళ్ళేది మల్లేకు రాసి, మళ్ళీ పుల్లేకు రాసి. అరే ఇదేం కథ, దీన్ని ఎట్లా అంటే, సరే ఏందో దాన్ని తీసుకురాని దుకాణం ముందర వేసుకుని 3 ఏళ్ళు 3 సంవత్సరాలు పెట్టింది. ఏ రెవెన్యూ రికార్డు ఎట్లుంటుందో తెమ్మని చెప్తే పానీలో 37 కాలమ్స్, 37 పానీల. ఏంటంటే ఎందుకు రాబోయే 37 కాలమ్స్ ఎవరు చెప్పాడు? అది ఏమైనా అయ్యాక అర్థం కాదు, వానికి తప్ప. ప్రశాంత్ రెడ్డి చెప్తాడు, ఆయన కూడా వెళ్తున్నారు కాబట్టి చెప్తుండ్రు. 37 కాలం పెట్టింది. నేనంటే వద్దుపై 37 కాలం ఎందుకు కన్ఫ్యూజన్ తీసాను. అబ్బాబాబు ముట్టుకోవద్దు, భూకంపం వస్తుంది, మొత్తం దేశం ఊరిపోతా అన్నట్టు చెప్పి. ఇక నేను ఇన్న 15 రోజులు 3 కాలం పెట్టి కొడుక చంపేస్తా, 3 ఎవ్వరు చావడం నా జిమ్మదారికి అని చెప్పి. కాబట్టి నేను అయితే నేను బాధ్యత వహిస్తావు. 37 తీసి పని 3 పెట్టించిన. ఫస్ట్ కొన్ని రోజులు నడిచింది, మీకు తెలుసా విషయం. ఏం కావాలి, అంత సవ్యంగానే ఉంది. ఇక తొవ్వ దొరికించుకొని ఎంబడబడి పడి 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 ధరణికి వచ్చేసాం. అలా నేను పడ్డ బాధ భగవంతుని కనుక. ఇది ముట్టద్దంటే, అది ముట్టద్దంటే, దాన్ని మారిస్తే ప్రళయం వస్తుందంటే, ప్రపంచం మురిగిపోతుందంటే,
ఈ గజ్వేల్ కాడ నా పొలం ఉంది కదా, అక్కడ పక్కన కూడా పాపం రైతు ముదిరాజ్ సోదరుడు గరీబుడు పాపం పక్కకు ఉంటాడు. నా దగ్గరికి వచ్చి అప్పుడు ఇప్పుడంతా సాయం అడితే చేసి ట్రాక్టర్ కావాలంటే ఇచ్చేది. నాకు తెలిసి 12 ఏళ్ళ కూడా నేను తెలిసి ఓ రోజు ఏడ్చుకుంటా, ఏమైంది మళ్ళీ అంటే, ఏం లేదు సార్ నా భూమి ఇంకో. అరే నీ భూమి ఎటు రాత, నువ్వు అమ్మినావు, నేను అమ్మలే. మరి మీ అన్నగాడు తమ్ముడు అమ్మిండా? అమ్మలేదు సార్. మరి ఎట్లా పోయిందిరా మేడం? రాసిండు సార్ వాడు మన ధైర్యంగా. భయంకరం, నేను చెప్తున్నా కదా. ఎవరి భూమి ఎవరికి రాస్తాడో తెలియదు. ఇక చాలా పెద్ద ట్రౌమా. అంటే వాడు ఏం చేయాలి? ఇప్పుడు వాడు ఏం చేయాలి? అప్పుడు స్మితా సబర్వాల్ గారే ఉంటుంది కలెక్టర్గా. నేను ఆమెకు చెప్పలే కానీ కింద వాణి మీద ఒకటి మీరు చేస్తారా, సంపద నేను చంపేస్తా అని చెప్తే ఆయన మళ్ళీ వాణి మంది 4 రోజులకు చేసింది. నాకు తెలుసు కదా ఇట్లా ఎంతమంది మళ్ళీ ఎంతమంది పరిచయం. ఇంకోటి ఏం పెట్టి వాడు కొండి కలిగించారు. అనుభవదారు కాలం. అది అనుభవదారు కాలంలో ఏముంటుంది తెలుసా? పాని నకలు. అసలు పట్టదారి వీడు ఉంటాడు, ఇంకోటి అనుభవదారు అంటాడు. ఇంకోటి ఉండే కానూన్ అప్పుడు ఓ జడ్జి పుణ్యం కట్టుకున్న వాడు జడ్జిమెంట్ ఇచ్చాడు. చేతి పాని అని ఇచ్చారు. 2 సంవత్సరాల పాని, ఇంకోటి చేతి పాని ఉంటే సరిపోయా. 3 సంవత్సరాల పాని ఉందంటే కథ కోర్టు కేసు. వీడు అసలు రైతు పట్టదారు ఎంత వీకిండు, వాడు ముందుకొస్తాడు. ఇష్టం ఉన్న పద్ధతిలో రైతాంగాన్ని ఏడిపించి భద్రత లేకుండా చేసి, ఎందుకు అనుభవదారు కాలం? నేను అడిగిన, అసలు యజమాని కాకుండా వేరే వాడు పనిచేసినట్టయితే అనుభవదారు కాలం అని రాస్తాను. రైట్, సంతోషం. మరి బంజారాయిల్స్లో ఇల్లు కిరాయికి ఇచ్చిన ఎందుకు రాయరు? సిద్దిపేటలో ఇల్లు కిరాయికి ఇచ్చిన ఎందుకు రాయరు? రైతు అగ్గవ దొరికినాడు వీడు. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. జవాబు చెప్పడేవాడు. ఆడ కిరాయికి ఇచ్చిండు కదా, అది రాయవెట్లా, ఇది రాస్తావు ఎట్లా? జవాబు లేదు. మార్చద్దు అని. ఎందుకు మార్చద్దు చెప్పరా పోయింది చెప్పరు. తీసి అవతల పడేసి అసెంబ్లీలో చెప్పినాడు ఎవడో కౌలుదారు, నీ కౌలుదారు నీ పొందారు, ఎప్పుడో జాగిదారు కౌలు, ఎప్పుడెప్పుడు కౌలుదారా? భూమి అంతా ఇసుకపోయి అయిపోయి చిన్న చిన్న కమతాలు అయిపోయినాయి కదా. 93.5% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మరే ఉన్నాడు, 5 ఎకరాల లోపే. ఈ ఎక్కడిదా భూస్వామి ఎక్కడిది, కౌలు ఎక్కడ, మన ఎక్కడిది, అంత పంచాయతీ అనవసరం తీసి పడేసి. ఇప్పుడు అనుభవదారు లేదు, మన్నుదారు లేదు, ఒకటే పట్టేదారు ఉంటాడు. ధరణిలో ఎక్కింది నా భూమి అంటే నేను చింత వండుకోవచ్చు. ఎవ్వడు గుంజుకోలేడు దాన్ని, ఎవ్వడు మార్చలేడు. పవర్ ఎవరికి లేదు. విఆర్ఓ లేదు, ఎంఆర్ఓ లేదు, ఆర్డీఓ లేదు, జాయింట్ కలెక్టర్ లేదు, కలెక్టర్ లేదు, చీఫ్ సెక్రటరీ లేదు, చీఫ్ మినిస్టర్ కూడా లేదు. జస్ట్ కెనాట్ బి చేంజ్డ్. సిస్టమ్ చేంజ్ చేస్తుంది రిజిస్ట్రేషన్. 3 రకాలుగా మారుతుంది భూమి: అమ్మితే, కొంటే. రెండవది వారసత్వం, కౌతి అంటాం కదా మనం. వారసత్వం ఆయన చచ్చిపోతే మన కొడుకులు బిడ్డలు పంచుకుంటే అట్లా మారుతుంది. 3వ పద్ధతి గిఫ్ట్ డీడ్. ఇవల్ల మనలకు దానం ఇత్తం చేద్దాం, వాళ్ళ పేరు మీద చేద్దాం అంటే. ఈ 3 తప్ప ప్రపంచంలో ఏ శక్తి కూడా తెలంగాణ రైతుకి ఇట్లా భూమి మీద పెట్టలేదు. అది కూడా అయిపోయింది. అంటే నేను చెప్పేది కరెంటు కథ అయిపోయింది, నీళ్ళ కథ అయిపోయింది, ఇంకా పోయేకాడ పోతున్నాయి. ముందరికి సిద్ధిపెడితే అయితే అయిపోయింది. రైతు బంద్ అయిపోయింది. ఎరువులకు బాధ లేదు, ఇత్తనాలకు బాధ లేదు. మా డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఆయన పాపం కామారెడ్డి పోయి పొట్టుపడి చంపుతారు నకిలీ ఇత్తనం కాలేదు. మీ ఏరియాలో కూడా పట్టాలి మీరు, మీకు తెలుసు, మీరు అనుకుంటే పట్టగలుగుతారు. ఇంకా పట్టాలి మీరు, మీ రైతు బంధువులు పట్టాలి. పోలీసులు కంటే ఎవడో మనకు తెలియదు, అయ్యే నాకెంతే అనుకుంటాం మనం. వాడు శత్రువు కదా మనకు, పెద్ద శత్రువు. 50 రూపాయలు పెడితే, పైసలు పెడితే, పెట్టుబడి పెడితే, ఖాతా సమయానికి ఖాతా కాదు. ఏం చేయాలి? ఉరేసుకోని. నకిలీ ఇత్తనాలు కూడా తోలు తీయమని చెప్పినాడు వాడు, ఎవడైనా కానీ మనం కానీ. అది అయిపోయింది. దీన్ని మించి ఓ ఎకరమో ఎకరంన్నర రైతు ఆర్థిక పరిస్థితి ఏంటి? ఓ 2-3 ఎకరాల పరిస్థితి ఏంటి మనకు తెలియదా? ఆ కుటుంబం ఎట్లుంటుందో. ఆయన చచ్చిపోతే కథం కొంప బాధారు మీద పెద్ద ప్రాబ్లం. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలా రైతు బీమా.
ఇంత భూమున రైతన్న కావచ్చు ఆయన. రైతు చనిపోతే టెన్షన్గా 10 రోజుల లోపల ఆయన ఖాతాలకు డబ్బులు వస్తాయి. ఆడ కూడా దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, రసీదు లేదు, మసీదు ఎవరికి ఏకాని ఇచ్చే అవసరం లేదు. వస్తుంది కదా రైతు బీమా అట్లనే ఉండాలి కదా. అది కూడా ఒక రక్షణ ఆ కుటుంబానికి. ఆ కుటుంబం పెద్ద పాపం చచ్చిపోతుంది. ఆ రైతు బజారు మీద పడకుండా, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడకుండా ఒక రక్ష. 5 లక్షలు వచ్చాడు ఉంది అంటే ధీమా. కలిగినామానికి 5 లక్షలు చిన్నదే, కానీ రైతుకు పెద్ద డబ్బు. అది మంచి బతుకు, మంచి ధీమా. ఎంటైర్ వరల్డ్, ఇండియా కాదు ఎక్కడ లేదు. నరకమంటే ఓ మస్తు నరుకుతాం. నువ్వు ఆకాశం అది ఒకటే మాట్లాడతాం. ఏమన్నా నరకులే బిరుకులే పనిచేసి కూడా పోతున్నాం. ఇవన్నీ జరిగిన పనులు, జరుగుతున్న పనులు, ప్రజల అనుభవంలో ఉన్న పనులు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, హార్డ్ ఫ్యాక్ట్. అందుకే దీని మీద ఎవరు ఏమన్నా నేను పడుచుకొని సపరేట్ నా పని నుంచి ఇప్పుడు పోతూనే ఉంటాను. అంతే కదా, పడుచుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రయాణం కొనసాగుతుంది మనది. ఎందుకంటే మనం చేస్తున్నాము, ప్రజల అనుభవంలోకి వస్తున్నది, ఫలితాలు వస్తున్నాయి. 90 లక్షల వడ్లు జోకినాం కదా ఎఫ్సిఐకి. అట్లా ఇంకా చాలా జరగాల్సిన అక్కర్నది. పేద వర్గాల ప్రజల మంచి జరగాల్సిన అక్కర్నది. సార్ ప్రసూతికి పోతే పెద్ద పంచాయతీ ఉన్నది. వాడు నర్సింగ్ హోమ్ 60,000 తీసుకుంటాడు, 70,000 తీసుకుంటాడు. అక్కర్లేని ఆ దిక్కుమల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేస్తాను. ఏం రా దీనికి ఏం చేద్దామని ఒక స్మితా సబర్వాల్ను ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కలిపి పంపించిన 4-5 రాష్ట్రాలు తిరిగి రాకుండా ఎక్కడెక్కడ ఏమైంది తెలుసుకురాపోయినట్టు తెలిస్తే కేసీఆర్ కిట్ అని కూడా తెచ్చారు. మహిళ ఎవరైనా కావచ్చు, వాళ్ళకు ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు ఇస్తారు, మగపిల్ల ఉడితే 12,000 ఇస్తారు. ఒక కిట్ ఇస్తారు. ఆ సమయంలో కావాల్సినటువంటి వస్తువులు ఇస్తారు. ఆ సబ్బులు గిబ్బులు అన్నీ పరిశుభ్రంగా ఉండేటట్టు. 28%, 29% ఉండే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే దవాఖానాల ప్రస్తుతే. ప్రైవేట్ గోదులు పాపం 50,000, 60,000, 70,000 పెట్టి నాశనం కావాలి. అనవసరమైన ఆపరేషన్లకు గురి కావాలి. ఇలా గవర్నమెంట్లో 56% పోయింది, 56% పోయింది. ఇంకా మరుతున్నారు. వాళ్ళకి వట్టి కాకుండా అమ్మఒడి అని ఒక వాహనం పెట్టి వాళ్ళకి ప్రసూతి కన్నా ముందే వాళ్ళని తీసుకొచ్చి పరీక్ష చేసి తగిన మందులు ఇచ్చి అడ్వైజ్ ఇచ్చి మళ్ళీ ప్రసూతి చేయించి తల్లిని బిడ్డని ఇద్దరికి వచ్చి మళ్ళీ ఊర్లో తీర్చొస్తారు. ఏకాన ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మంచిగానే ఉంది. ఇది కూడా అది ఉండాల్సిందే కదా. ఊరటోడు వరకు మన పనులు మనం ఉందాం. దీనిలో కులం ఎక్కడిది, మతం ఎక్కడిది, ఎవరికైనా పనికొస్తుంది కదా. ఈ మనిషికి ఆ మనిషి అనే భేదం ఎక్కడిది. ఎవరికి అక్కరుంటే వాళ్ళకు. ఈ కలిగిన వాడు అమెరికాకు పోతాడు, లండన్కి పోతాడు, యాడకు పోతాడు, అపోలో హాస్పిటల్కి పోతాడు. ఇదంతా ఎవరి కోసం? మట్టి పిసికే రైతుల కోసం, గ్రామంలో ఉండే పేదల కోసం, మధ్యతరగతి అంతకన్నా కిందికి ఉండే ప్రజల కోసం. ఇవన్నీ వాళ్ళ కోసమే కదా. ఇది కలిగినోని గురించి మనం చేసేది వాంతో వాడే చూసుకుంటాడు. ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రయాణం సాగిస్తున్నాం. గురుకుల పాఠశాల ఎక్కడనో ఉండేది, ఇవాళ 1000 గురుకుల పాఠశాలని. అవన్నీ జూనియర్ కాలేజీలు అవుతున్నాయి. దానిలో దళితుల పిల్లలు ఉన్నారు, మన గిరిజనుల పిల్లలు ఉన్నారు, మన ముస్లింల పిల్లలు ఉన్నారు, మన బీసీల పిల్లలు ఉన్నారు. వివక్ష లేదు అక్కడ. ఒక ఊళ్ళో పోతే వాళ్ళు మంచి రెడ్డి సంఘం కట్టారు, భవనం కట్టారు. నన్ను రమ్మంటే పోయింది. ఇది ఇనాగ్రేషన్. వాళ్ళు నన్ను అడిగిన, నువ్వు మా కోసం పెడతావా సత్తావా, మా నాన్న గరిబోళ్ళు లేడా, మాకు కూడా పెట్టి గురుకుల సంఘం అని అడిగారు. తప్పు లేదు. అక్కడ కూడా పేద వర్గాలు ఉంటే తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. సో మనం వివక్ష లేకుండా, కులంతో మతంతో అక్కర లేకుండా మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి. రైతు బంధు ప్రతి ఒక్కరికి వస్తుంది. లిస్ట్ మీద అంటే వస్తూనే ఉంటుంది. బ్యాంకులకు వస్తాయి, గనగన సెల్ ఫోన్ మోగుతుంది. 3 మెసేజ్లు వస్తాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఇస్తాడు, బ్యాంక్ కూడా ఒకటి ఇస్తాడు, వ్యవసాయ శాఖ కూడా ఒకటి ఇస్తాడు. ఇస్తాను కదా.
మెషిన్లు వస్తాయి. టంచంగా పైసలు ఎక్కువ. నాకు 1 ఎకరా 23 గుంటలతో 23 గుంటల పైసలు వస్తాయి. జరుగుతుంది మంచిగా. అట్నే రైతు బీమా ఆడ కూడా పైరవి లేదు, దఫ్తర్ లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, ఏం లేదు. ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ప్రజలకు సంబంధించినటువంటివి కొద్దిగా చక్కగా పద్ధతులు జరగాలి. ఇదంతా ఎవరికి లాభం ఉందంటే ఈ గోకెటోళ్ళు గీకెటోళ్ళకు ఉన్నది పంచాయతీ అంతా. మా ఎమ్మెల్యే చెప్తున్నారు నాకు చాలా సందర్భాలు, సార్ మాకు పని లేకుండా చేసాం, ఎవరు ట్రాన్స్ఫార్మర్కి అత్తలేడు, ఎవరు దీనికి అత్తలేడు. 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద మొత్తం బోరింగులు ట్రాన్స్ఫారం కలిపింది, ఎంఆర్ఓ ఆఫీస్కి ఫోన్ చేయి, భూమి తకరాలు బంద్ అయిపోయినాయి, కొట్టడ బంద్ కాలే, ఊళ్ళలో చల్లగా అయిపోయింది. వాళ్ళు పరిశాన్నారు, ఊరుకు 5-6 ఉంటారు కదా, వాళ్ళు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కాదు. నేను మీకు వెనకనే చెప్పిన సిద్దిపేట వాళ్ళు బాగా పరిశాన్నారు. ఇప్పుడు పైరవి లేదా మనీ లేదా, వాడు అలవాటు అయిన ఎట్లా బతకాలి? జనం హ్యాపీ ఉన్నారు, కామన్ మ్యాన్ వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది బునియాది. ఇది ఇక్కడ మంచిగా ఉంటే క్రమం అంతా మంచిగా ఉంటుంది. బునియాదే కింది మీద ఉన్నదనుకో బట్టి డామ్ డూమ్ డైలాగ్ కూడా వస్తుంది. ఎన్ని రోజులు చెప్తావు కథల స్టోరీ? కింద పునాది నుంచి పేద జనము సామాన్య జనము ఆకలి లేకుండా అయిపోయి రైతులు మంచిగా ఉండి, నేను ధైర్యంగా అయిపోతుంది. ఇలా తెలంగాణలో ఎవడు ఉపాసం ఉండలేడు. మునుపు ఆడవాడి ఆకలి సాగు చచ్చిపోయినది చెప్పు. నిజామాబాద్ దేశపాత శ్రీనివాస్ బాగా చెప్తున్నట్టు నిజం సార్, నేను కూడా పోయించిన ఆడవాడు చచ్చిపోయినది చెప్పారు. అన్నానికి లేక ఆయన మన మధ్య లేడు, చచ్చిపోయింది పాపం ఎన్టీ రామారావు. 2 రూపాయల కిలో బియ్యం తింది. నాకు బాగా నచ్చిన పథకం అది. ఆయన 2 రూపాయల బియ్యం పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆకలిని తీరింది కొంత ప్రజలకు. అప్పటికి అన్నానికి బాధ ఉండే. దాని తర్వాత ఇంకా సరే మధ్యలో చాలా మార్పులు జరిగినాయి. ఇప్పుడు మనం రూపాయికి కిలో ఇస్తున్నాం, లిమిట్ పెట్టలేదు. ఎంతమంది ఇంటుంటే అంతమందికి 6 కిలోలు కట్ట తీసుకోమని చెప్పి, అది కూడా మంచిగానే ఉన్నది కదా. ఉండన్నా ఉండాలి కదా. కొంత వేసుకొస్తాను. ధనిక రాష్ట్రం అంటే ధనికుల డబ్బులు గీడిపోతున్నాయి. వాళ్ళకి అంత లేదు గీకటోళ్ళకు. అలా బాధ ధనిక రాష్ట్రం కానీ ఇవన్నీ అడకెళ్ళొస్తాయి. ఇంతకుముందు ఎందుకో రాలేదు రైతు బంధు, ఇంతకుముందు ఎందుకో రాలేదు రైతు బీమా. ఎటు పోతుంది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు? ఇటు పోతున్నాయి. అవి చక్కగా పోతున్నాయి, వాళ్ళ ఖాతాలో పోతున్నాయి. అది బాధ. ఎవడు మాట్లాడుతాను నీకు అర్థం కూడా కాదు. నీ దయాన్న తలకాయ ఖరాబ్ చేయ, ఎవడు పెట్టుకోవాలి పని ఖరాబ్ అనవసరంగా అని చెప్పి ఇట్లా అనేక విధాలుగా ఒక్కొక్కటి చేసుకుని పోతుంది. ఇలా మీరు పేపర్లో చూసారు, టీవీలో చూసారు. హైదరాబాద్లో ఒక 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెస్తారు. ఎంతసేపు గాంధీ ఉస్మానియా కాదు, ఈ గత్తర మారి ఇదంతా ఈ కరోనా ఏమైంది, మూతుకోబట్ట ముడుకోబట్ట ఏం పంచాయతీ. పెళ్లిగా నవ్వుతారు. పెళ్లికి పోతే వాడు పెళ్లి పిల్లగాడు సార్ మాస్క్ది ఎందుకు కాబట్టి నువ్వు మళ్ళీ దొరుకుతావు సార్, ఫోటో కావాలి. నేను నీకు దొరుకుతున్నాను మరి, మాస్క్ తీస్తే కరోనాకు దొరుకుతా కదా. వాడి ముందే వీడి ముందే నాకు కూడా వచ్చింది కరోనా అంటే ఎక్కడ ఇక దీన్ని అడ్డం చెప్పేటోడు, పొడుగు చెప్పేటోడు, దీని కథలు పుట్టించినోడు, ఈ ఎట్లా గోవిందం అని అంటే ఆగమాగం పట్టాలి, పరిచయం చేయాలి. ఓ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఈ అందులో అంతా దొప్పుగా తినాలి, కథ కార్ఖానా గత్తర గాయి లేపాలి. పని చేసడానికి ఒక పద్ధతి లేదు. దయచేసి నా ప్రార్థన మీ అందరితో నేను చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నాను. నా జీవితంలో నా చేతిలో ఏమైనా కొట్టలే నేను, మా ఊళ్ళో తెలుసు. ఆ అవసరం ఏర్పడలే. మంచి మాటతో ప్రేమతోనే చేయించుకుంటూ పోయినాం, ప్రేమతోనే చెప్పుకుంటూ పోయినాం, కొంత ప్రగతి సాధించినాం. ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. దయచేసి చాలా పెద్దది. మేము ఏం చేసినా మీరు లేకుంటే ప్రగతి రాదు.
ఇంపాసిబుల్. మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మీరు నేల విడిచి సాము చేయదు దయచేసి. ఒక గుణాత్మకమైన మార్పు మీరు కళ్ళారా చూస్తున్నారు. ఎన్నడూ కూడా ఇంత టంచన్గా గ్రామ పంచాయతీలకు డబ్బు రాకపోతుండే. నేను చెప్పిన చీఫ్ సెక్రటరీ గారికి, అయ్యా మీకు పని డబ్బున పైసలు తక్కువ పడితే ఎమ్మెల్యేలకు బంధు పెట్టి, జీతం మంత్రులకు బంధు పెట్టు, కానీ గ్రామాలకు డబ్బు మాత్రం పోయి తీరాలి. ఎవ్రీ మంత్ ఎట్టి పరిస్థితుల బ్యాంకులో పడాలి పైసలు, అంతే. వస్తున్నాయా లేవా డబ్బులు? అన్ని గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి కదా, అన్ని మున్సిపాలిటీలకు వస్తున్నాయి కదా. దాంతో ఆ పని ఆగదు, మొదలుపెట్టుకున్న పని ముందర కొడుతుంటుంది. ఆ గ్రామాల పని కూడా నేను ఒక మాట ఏం చెప్పిన చీఫ్ సెక్రటరీ గారికి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, పంచాయతీరాజ్ మంత్రి కూడా చెప్పి, ఎవరి ఊళ్ళో సర్పంచ్ వాళ్ళు చేసుకుంటారు, నీకు ఎందుకే గొడవ? ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో చేసుకుంటారు పని. తప్పు చేస్తే ప్రజలు వాళ్ళు అడుగుతారు, తీసి పారేస్తారు, అంతే కదా. మళ్ళీ ఆడ దళారుని పెట్టి వాని పెట్టి ఇది ఒక దొంగ పంచాయతీ కంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళు చేసుకుంటారు, పంచాయతీ కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, చేసుకుంటారు. కాబట్టి డబ్బులు వాళ్ళకే అందజేయండి, నేరుగా అందజేస్తున్నాం, వాళ్ళు పని చేసుకుంటారు. మున్సిపాలిటీలు కూడా ఒక విషయం దయచేసి ఆలోచించా, అది చాలా సీరియస్. ఆలోచిస్తే చాలా సీరియస్. మనుషులు అందరం చచ్చిపోవడం కదా, ఎవరు బతకం కదా. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిటక తప్పదు. మనది ఏం దేశం, మనది ఒక విశ్వాసం, ఒక మంచి పద్ధతిలో బతికేటువంటి సమాజం. చచ్చిపోయిన వాళ్ళని గౌరవప్రదంగా సాగనంపుతాం, అంతే కదా. మనిషి చచ్చిపోతే జాగ ఉన్నాడో మన జాగలో పోయి కాలు, మరి జాగ లేనివాడు ఎట్టుకోవాలా? మన గతి ఏంది? ఏం చేయాలా బాధ? ఇటు మనిషి సచ్చిన దుఃఖానికి ఏడవన్నా, లేకపోతే జాగలేక కాలు పెట్టుకోలేక ఏడవన్నా? దేనికోసం ఏడవాలా? అందుకే ప్రతి గ్రామంలో వైకుంఠధామం కట్టమని చెప్పింది. అది అందరిది. ఎవరు ఊళ్ళు ఎవరు చచ్చిపోయినా, ఏ కులం లేదు, మతం లేదు, దానికి ఎవరు చనిపోయినా సరే అక్కడ జాగ దొరుకుతుంది, పోయి ఆ చక్రియలు చేసుకోవచ్చు. అక్కడ మంచిగా మహిళలకు స్నానాలు, పురుషులకు స్నానాలు చేసుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోవచ్చు. అది ఏం గది శాత కాదా, నాకు అర్థం కాదు. మనకు చాలా జిల్లాలు నాకు సంతోషం ఉంది. చీఫ్ సెక్రటరీ గారికి, జిల్లా కలెక్టర్కి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నిన్ననే రిపోర్ట్ చూసినాను. నిన్న రిపోర్ట్ చూస్తే 98% కంప్లీట్ అయినాయి రాష్ట్రంలో. 98.6%, 98.6% వైకుంఠధామాలు వచ్చేసినాయి గ్రామాల్లో. గ్రామంలో ఎవరు చనిపోయినా బాధ లేదు, ఇప్పుడు దుఃఖం ఉండదు, తీసుకెళ్ళి పని చేసుకోవచ్చు, అంతే కదా. లేకపోతే ఏం కోసం అది ఒకసారి ఆలోచించారు. ఎంత అమానుషమైన ముచ్చారు, ఎంత అనాగరికమైన ముచ్చారు. ఈ అవసరాలు ఎవరు పడుచుకోలేదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు చాలా గొప్పలు. ఎక్కడో నేల విడిచి ఆకాశంలో సాము, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడు. ఇవన్నీ బేసిక్ ఇష్యూస్. ఇవన్నీ నిర్లక్ష్యం చేయబడింది. ఆక్సిజన్ కొనుక్కుంటారు ఎవడన్నా, సిగ్గుండాలి మనకు. మొత్తం సమాజమే సిగ్గుపడాలి. ఏం చెప్పిన గ్రామ పంచాయతీలకు అడుగున్న డిపిఓలు, కింది నుంచి మీద దాకా అధికారులు, వాళ్ళందరికీ 4 సెట్లు పెట్టిన భయం మిగులు తప్పక శాత కదా. ఏం ఇబ్బంది అయినా అర్థం కాదు. చెట్లు పెంచిన ఊరెట్లున్నది, ఆడిపోతే ఎంత గమ్మత్తు కనబడుతుంది. దానిలో ఉన్న ఇబ్బంది ఏంది? అది చాలా ముఖ్యమైన పని. హరితహారంలో చెట్లు పెట్టుకునేది కానీ, సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోతే మునుపెట్లుండే రాజీవ్ రహదారి, ఇప్పుడు ఎట్లున్నది? ఎందుకు తయారైంది? ఇట్లా ఎంబడబడితే అయింది. అనుకున్నాక సంకల్పం కరెక్ట్ చేస్తే కాదా? మీరు మంచిగా పనిచేస్తారు. సిద్దిపేట చాలా బాగుంది. సిద్దిపేట పోతే నాకు ఇప్పుడు సంతోషం. అంటే 2 వైపుల బ్రహ్మాండమైన చెట్లు, మీడియంలో చెట్లు. నాకు అడిగి చెప్తున్న 4 దిక్కులు ఇట్లా ఉన్నాయి సార్ అనేది ఆకస్మిక తనిఖీ వద్దా అని చెప్పినండి. ఈడ నువ్వు చెక్ చేసే పని అవసరం లేదు, మేము మంచిగా ఉన్నాం. సిద్దిపేట ఉంటుంది 90% నాకు తెలుసు. ఆ 10% కూడా దొరకబడి బండ కొట్టరు మాణిక్రెడ్డి. ఈ మీ 10 మంది చేయంగా మాకు మొత్తం 100 మంది బదనామయ్యే కాలం ఉంటుంది అని పట్టించరా. ఏమున్నా ఊళ్ళనే నర్సరీ ఉండి ఇప్పుడు
నా ఎంబడి అన్నాడు మస్తు మనం అంతా ఉన్నాం సిద్దిపేటకు హరితహారం అని మనం అప్పుడు ఇప్పుడు హరితం లేదు కూడా తెలియదు. గవర్నమెంట్ నర్సరీ కావాలని మొక్క దొరకదు అన్నాం. భూపాల్ రెడ్డి సభని ఇప్పుడు నా దగ్గర నేను సెక్రటరీగా పనిచేస్తాడు ఆయన సీఎం ఆఫీస్లో. ఆయన రామంపేట మన మెదక్ జిల్లాడే పాత మెదక్ జిల్లా. ఆయన హుడాలో పనిచేసేప్పుడు అధికారి నా పరిచయం కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తే సిద్దిపేట కోసం 1500 చెట్లు పంపించాడు. ఇప్పుడు నర్సరీ కావాలంటే దొరకదు, ఎమ్మెల్యే అడితే కూడా దొరకదు, అంత దుస్థితి. ఇవాళ తెలంగాణలో నా తెలంగాణలో ప్రతి గ్రామంలో పచ్చ నర్సరీ బాగానే ఉంది. ఇది ఉండన్నా యాడ నర్సరీ లేకపోతే ఆడ దంచాలి. మండలాధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు దయచేసి నేను ప్రార్థిస్తున్నాను, మా వేదిక మీద ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఎవరి ఊర్లో వాళ్ళు అనుకుంటే కాదా. ఇంతకుముందు నర్సరీ అంటే అది యాడుంటుందో తెలియదు, ఇంగ్లీష్ ఉంటుంది నర్సరీ. ఇవాళ ప్రతి ఊరికి వచ్చింది. ఎట్లా వచ్చింది? ముఖ్యమంత్రి చెట్టు పెట్టమంటాడే. మరి ముఖ్యమంత్రి చెట్టు పెట్టమంటే చెట్టు వీకమని చెప్పానా? అని ముఖ్యమంత్రి అంటే ఇది మాట్లాడతాడు. మరి ఎందుకు గడిపి పోయానికి ముఖ్యమంత్రి? ఈ బేసిక్ పనులు, ఈ ప్రజల పనులు ఇంతకుముందున వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి, చెట్టు కొట్టుడే కానీ చెట్లు పెట్టుడు లేదు కాబట్టి 48 డిగ్రీలు పోతుంది టెంపరేచర్. ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి వస్తూ ఉంది. నేను మళ్ళొక్కసారి మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను రాష్ట్రం అందరికీ. నేను మాట్లాడే సిద్దిపేట మెసేజ్ అంతటి పోతుంది. ఆకస్మిక తనిఖీ వచ్చి ఓ అధికారిని ఏదో అరవాలి లేకపోతే ఒక సర్పంచ్ని తీసేయాలి, అది నా ఉద్దేశం కాదు. నో, నాకన్నా ఏం ఆనందం వస్తుంది? ఉన్న సర్పంచ్ గొప్ప పని చేయాలి, గొప్పని పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా, కానీ ఆయన బదనాం బద్ది పెడితే ఏమవుతుంది? ఆ బదనాం బద్ది రాకుండా సర్పంచే చూసుకోవాలి, అక్కడ గ్రామ సెక్రటరీ చూసుకోవాలి, మండల పంచాయతీ అధికారి చూసుకోవాలి, ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఉన్న అధికారి చూసుకోవాలి. అది కోరుతాం. ఇక కొంతమంది ఎంత చెప్పినా చెప్పితే ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి. మరి ఏం చేయాలి? నువ్వు చేయవైతే ఇంకో రానివాడికి గడివా మీద కుక్క కూర్చున్నట్టు, అది మెయ్యది మేసేదని మేయది. మరి అదేం లాభం? అంతే కదా. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు, దయచేసి రానియద్దు. మంచి పద్ధతిలో ఇది మంచి కదా, చెడేముంది? ఇప్పుడు ఊళ్ళో ఎవరు చనిపోయిన అంత్యక్రియలకు ఒక వేదిక ఏర్పడదు, ఇబ్బంది లేదు. మంచినీళ్ళు మంచిగా వస్తున్నాయి, కరెంటు మంచిగా వస్తుంది, రోడ్లు మంచిగా అవుతున్నాయి, ఏ గోస లేదు, ఏ బాధ లేదు, మూపున్నంత ఆగమాగం లేదు, బతకబోయే పరిస్థితి లేదు. నేను నిన్న మొన్న 3-4 డేస్ నుంచి ఫోటోలు చూస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లాలో, ఇంకేదో వేరే జిల్లాది, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి మన దగ్గర నాట్లేస్తాను, వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వచ్చి, ఉత్తరప్రదేశ్, బీహార్. ఇంతకుముందు మనమే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి పోయిన వాళ్ళము. ఇట్లా అయిపోయింది కథ. ఇంకా ఇట్లా కావాలి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అన్నారు మాట్లాడుకుంటూ, వారి ప్రసంగంలో చెప్పారు, ఇంత మంచి కార్యాలయాలు మా కోసం మీరు ఏర్పాటు చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా, మీరు అనుకున్న పని అంతా ఇది చేసి చూపిస్తాం సార్ అన్నారు. గొప్పగా జరగాలి పని, గొప్ప రాష్ట్రం ఏర్పాటు కావాలి అని పరిపాలనా సంస్కరణలు తెచ్చుకొని, గ్రామ పంచాయతీలు ఎక్కువ చేసుకొని, గిరిజన సోదరుల తండాలని గ్రామ పంచాయతీలు చేసి, దీని వెనుక ఎంత మదనం ఉంటే జరగాలి. ఇవన్నీ బట్టి జరుగుతాయి. వాటి నోట్ల మాటలు డామ్ డూమ్ టకారం జరుగుతాయా? ఒక్క ధరని తేవడానికి నేను పడ్డ కష్టం 3 సంవత్సరాలు, 3 ఏళ్ళు రాసి రంపాన పెట్టినాను. అన్నిటికి సమాధానాలు తెచ్చి, అన్నిటికి మాట్లాడి సంజాయించి తెస్తే ఇవాళ ధరణి సుమారుగా 6 లక్షల రిజిస్ట్రేషన్లు అయిపోయింది. ఊహించిన మన జీవితంలో రిజిస్ట్రేషన్ అంటే సిద్దిపేటకు పోయి కూర్చుని ఏమో పోతే కదా, ఉపాసం ఉప్పిడి ఎంత కథ. రాసేయడానికి పైసలు, కోసడానికి పైసలు. ఇయర్ ఉన్నదా? మీ సొంత మండలంలో ఇట్లా పోతే అట్లా 20 నిమిషాలు
జస్ట్ 20 minutes. అంతకుముందు రిజిస్ట్రేషన్ అవుతుంది, మ్యూటేషన్ కాదు. రిజిస్ట్రేషన్ ఒక సాగు చేస్తాడు, పాని ఒక సాగు చేస్తాడు, మ్యూటేషన్ ఇంకో సాగు చేస్తాడు. 45 రోజులు చాలా పుణ్యాత్మలు అయితే చేశారు. 4 నెలలు 5 నెలలు కాకపో కదలపో. ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పాస్ బుక్ అప్పుడే తీసుకొని జేబులు పెట్టి ఇంటికి వెళ్ళి అది అట్లే ఉండాలి కదా. ఇందులో కూడా ఉల్టా ఇత్తులు కచ్చకాయలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎవరి కోసం? ప్యూర్లీ ప్రజల కోసం, ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం, ప్రజల యాతన తగ్గించడం కోసం, ప్రజలకు బాధ తగ్గించడం కోసం అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేసుకుని ముందుకు పోతాను. మీ అందరు ముందర ఉన్న ఈ కార్యక్రమాలు నేను లేని ఎక్కడో ఆకాశంలో చెప్తలేదు. అందుకే ఎవడు ఏం మాట్లాడినా, ఎవడు ఏం వరకున్నా, చదువుకున్నా ఏం పడుచుకుంటలేదు. పడుచుకోకపోవడం కరెక్ట్ కాదు. పని చేసుకుంటూ పోవాలి. తర్వాత న్యాయ నిర్ణేతలు ప్రజలు అనేకమైనటువంటి పిచ్చి కూతలు కూసేవాడు, ఎక్కడేం చేయలేనాడు, ఏట రైతుడు వాడు రాబుతూ కూడా చేయలేదు. ఇలా గవర్నమెంట్ చాలా పార్టీలు నడుపుతున్న కిలో వడ్లు కూడా వనలేదు ఎవడు కూడా, ఏ రాష్ట్రంలో కూడా కిలో. మనం 90 లక్షల టన్నుల ధాన్యం గ్రామాల్లో ఉన్నాం. ఇంకా చాలా జరిగేది ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తుంది. ఈ మీకు చెప్పుకుంటూ పోతే రేపు గీయాలని ప్రశాంత్ రెడ్డి నాకు కోపంగా చూస్తున్నాను. ఇంకా వాళ్ళ జిల్లా పోవాలి. ఇప్పుడు కామారెడ్డిలో కలెక్టరేట్ ఇనాగ్రేషన్ ఉంది. మీరు కూడా భోజనం లేదు, నేను కూడా దీనికి హరీష్ రావు పెట్టలే. ఇక పెడతామంటే నమ్మేచ్చినాము. పెడతారటవా? ఖాయమేనా? సో చాలా ఉంది వారు. నేను మళ్ళీ వస్తావు సారి. విషయం ఏంటంటే ఇట్లా అన్ని సంస్కరణలు చేసుకొని డిపార్ట్మెంట్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ గ్రామాలు బాగా చేసుకొని పట్టణాలు బాగా చేసుకొని పరిశుభ్రంగా ఉన్నామంటే ఒక భగీరథ పెడితే 11 రాష్ట్రాల నుంచి వచ్చి చూసిపోయారు. నిన్న నాకు ఎవడో చెప్పింది, ఇలా పేపర్ కూడా వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, దాన్ని పట్టుకొని కూడా కొన్ని కుక్కలు మొరిగినాయి, ఇంకా మొరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది? మన దగ్గర ఆడ పెద్దవాని వాళ్ళే, కానీ రాజరాజేశ్వర జలాశయంలో దుంకుతున్నాయి నీళ్ళు. పేపర్లో చూసాను కదా, 9,000 క్యూసెక్ ప్రాణహిత రాగానే పట్టి గుంజిపోతాను బయట. నిన్ననే హరీష్ చెప్పిన మొత్తం నింపేరి చెరువులు కుంటలకు మళ్ళీ మొత్తం అని. వానకాలంగా మామే నింపు ఏం కాదు, బుడబుడ కావాలి భూమి అంతా. ఏ పెద్దవాన కొడితే మళ్ళీ మత్తడి దుంకుతుంది. ఏమవుతుంది? ఒరిగలు వంకాయలని పొంగిపోయినట్టే ఉండాలి. కరువు తీరాలి తెలంగాణ అని చెప్పి ఒక్క సిద్దిపేట ఒక హరీష్కి చెప్పలేదు, మొత్తం తెలంగాణ చెప్పి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పి ఎక్కడెక్కడ అవకాశాలు అందరూ చెప్పారు. రంగనాయక సార్ నింపురు, దాంతో రంగనాయక సార్ అక్కడ ఆగిపోదు, సెల్లు కుంటలు చెక్కడాలు మొత్తం నింపరేమని చెప్పి. మంచిదే కదా. ఇవి గీ పని చేస్తాను, ఇది కావాలి. కాళేశ్వరం నాడు గోదావరి చుట్టూ తిరుగుతున్నాం. ఒక ఎంతసేపట్లో అయిపోతే మా వెంకటరావు చెప్పాలి. పాప ఆయన బండ నా లెక్కనే బండ మొండి, ఎవడైనా అనుకున్న పని చేస్తూనే ఉంటాడు. ఆయన ఏమో కేసులు పెట్టిన జైలు ఎత్తామన్నారు. మల్లన్న సార్ అయిపోయింది అనుకో, నెత్తి మీద కుండ. పాత మెదక్ జిల్లాకు యాలేరు భువనగిరికి మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నాడు, అవి లేచిండు. ఈ సేరియాల బత్తనపేట జనగాం ఇట్టబట్టి ఇదంతా ఏదైతే భయంకరమైన కరువు ప్రాంతం ఉండేనో నిన్ననే పిలిచి బాగా గట్టిగా చేతబట్టిన ఏది ఆ గౌరవవేలి ప్రాజెక్టు హుస్నాబాద్ అయిపోవాలని చెప్పి నేను చంపేస్తా అని చెప్పిన. ఇప్పుడు నిండాలి, ఈ వర్షాకాలం నింపాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియని చెప్పిన. అవి ఆ సిఈ గారు వచ్చిన శంకర్ గారు ఇక్కడే ఉన్నారు, కరీంనగర్ సిఐ. ఇక సిద్దిపేట కలెక్టర్ ఏందో నీ కథ ఏందో నువ్వు రా అంటే ఆయనకి వచ్చింది పాపం. నిన్న నుంచి న్యాయం పెడి తిరుగుతుంది. విషయం ఏంది? గౌరవేలి కూడా నిండాలి, పంట వండాలి హుస్నాబాద్. అది ఏం చేస్తారో చేయండి. ఈ నడిగడ్డ ఇదంతా మనం చూసిన కళ్ళతో తిన్న సైకిల్ మీద తిన్న ఏరియా అంతా ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని బోల్రు, ఎన్ని కథలు వారేరేమ్మ. అవి పోవాలని చెప్పి సంసిపోవాలని చెప్పి అలా తిప్పలు పడి కింద మీద పడుకున్నాం.
పేదలకు సంక్షేమం చేసుకుంటున్నాం, రైతులను కాపాడుకుంటున్నాం, ఇంకా పరిశ్రమల కోసం తనలాడుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెంచుకుంటున్నాం, రోడ్లు బాగా చేసుకుంటున్నాం, ముఖం తెల్లగా చేసుకుంటున్నాం, వృత్తిమైన వాళ్ళని ఆదుకుంటున్నాం, ఎవడు ఆత్మహత్య చేయకుండా కాపాడుకుంటున్నాం, సావకరాన్ని దయ కాపాడుతామని చెప్తున్నాం, చచ్చుడు బంద్ అయింది. ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగినాయి, ఇంకా జరుగుతాయి. ప్రజల దీవెన, మీ అందరి సహకారం, ప్రజాప్రతినిధుల తోడ్పాటు, అద్భుతమైన అధికారుల పనితీరుతోని 100కు 100% నేను బయలుదేరినాడు ఇవ్వని నమ్మలే. వత్తరతలు మంతగట్టు ఆడదు మీరు బక్కపాయ కూడా బొడిగిరి చిత్రం వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి కదా. 100% ఈ కుక్క ఏ కుక్క మురిగినా ఎవడు ఏం చెప్పినా బంగారు తెలంగాణ కూడా వచ్చి 100%. నో వన్ కెన్ స్టాప్ ఇట్. సంకల్పం ఉంటే ఎందుకు కాదు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇవన్నీ అయితేనే వాడు అనుకున్నాడు ప్రతి ఊళ్ళో వైకుంఠ ధామం అవుతుంది. వాడు చెప్పినాడు, మనకి ఇంత చెప్పినట్టు ఉన్నాడు. అసలు ప్రతి ఊళ్ళో నర్సరీ ఉంటుంది, మనం కలగన్నాం. నేను పోతుంటే అక్కడక్కడ నాకు కనబడుతుంటుంది మంచి గ్రామ పంచాయతీ పెద్ద పేరు రాసి ట్యాంకర్ ఉంటుంది, నీళ్ళ ట్యాంకర్. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ. ప్రకృతి వనాలు. కొందరు బుద్ధిమంతులను కూడా దానిలో బెంచీలు పెట్టిండ్రు, మంచిగా తొవ్వలు పెట్టిండ్రు. ఊళ్ళో పోయినా కూడా అందరికీ బీపీ షుగర్ మోపితే వాళ్ళు పొద్దున వాకింగ్ చేస్తాను. ఇంత మంచి సంస్కారం, ఇంత మంచి ఊళ్ళో ఉన్న పిల్లల ప్రకృతి వనాలు ఆడుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు బీమారచ్చులు పాపం వాకింగ్ చేసి మనకి ఎంత గౌరవం. పార్క్ అంటే యానో హైదరాబాద్లో ఉంటుంది, సిద్దిపేటలో ఊళ్ళు ఉండద్దా? నోసుకోలేదా మనం? వీళ్ళు ఉందా లేదా ఊళ్ళే? మరి ఎట్లా వచ్చింది? ఠామ్ అంత మాయ మచ్చేది అయితే వచ్చిందా? కష్టం చేస్తే ఒళ్ళు వంచితే మైండ్ వెరగదీస్తే వస్తుంది. అవి అదే పని తెలంగాణలో జరుగుతున్నది, 100% జరుగుతున్నది. బేసిక్ వర్క్ జరుగుతున్నది, ఇంకా జరుగుతుంది. మన కులం లేదు, జాతి లేదు, మతం లేదు. ఇక్కడ ఉన్న ప్రతివాడు, ప్రతి ఒక్కడు బాగుపడాలి, ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు రావాలి. అది ఆ తెలంగాణ కోసం గవర్నమెంట్ కృషి చేస్తుంది, ముందుకు పోతుంది. ఇలా చాలా చేస్తారు. మీకు చెప్తే నవ్వుతారు. బోర్ కొడుతుందా? అంటే ఎంత దరిద్రున్నారంటే, ఎంత బ్యాంకరప్ట్ థింకింగ్ అంటే, ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే, మనకు రంగనాయక సాగర్ నీళ్ళు చేస్తానికి ఇక్కడ మధ్యలో ఖజానా ఉంటుంది, మిడిమానేరా. దాని పేరు దేవుని పేరు పెట్టండి. నమ్మకం పెట్టుకుంటూ రావాలి, కానీ నరుకుతా గట్టిగా. నేను ముఖ్యమైన తర్వాత ఈ రాష్ట్రంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు పేరు లక్ష్మీ బరాజు, పార్వతీ బరాజు, సరస్వతి బరాజు, గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్, రాజరాజేశ్వర కథ, ఇక కొమరేలి మల్లన్న సాగర్, కొండ పోషమ్మ సాగర్. ఎవడు చెప్తే పెడతారు, కడుపులు ఉండాలి. కానీ నన్ను ఎవడు అడిగిన ఇవన్నీ పెట్టమని, అంతే కదా. సో ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. ఎంత థర్డ్ క్లాస్ పాలిటిక్స్ అంటే, మిడ్ మానేర్ అని ప్రాజెక్ట్ అంతకుముందు పుణ్యాత్మలు గిరికిరి పీకిరి మన దాన్ని కంప్లీట్ చేసినాం. నింపాలి. జనరల్గా ఏం జరుగుతుందంటే, కొత్త ప్రాజెక్టు పూర్తిగా నింపారు. స్టెబిలైజ్ కావాలి కట్ట కథ కార్ఖానా. దానికి వాల్వ్స్ అని పెడతారు, కొంత లీక్ అవుతున్నట్టు వాటర్ లీక్ చేస్తారు కావాలని, లేకపోతే కట్ట ఎగిరిపోతుంది. కట్ట కింద బోర్లు ఎత్తారు, ఆ బోర్లకి వెళ్ళి వచ్చి నీళ్ళు పోవాలని చెప్పి, ప్రెజర్ కట్ట మీద తగ్గాలని చెప్పి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క టెక్నిక్. అది నా ముందర ఇద్దరు ఈఎన్సీ ఉన్నారు. ఆ మిడ్ మానేర్లో మేము నింపినాం, పూర్తిగా నింపలే. టెస్ట్ చేసి దాన్ని స్టెబిలైజ్ అయిన తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ 4 TMC, 4 నెలల తర్వాత మళ్ళీ 4 TMCలు నింపుతారు. ఫాల్ట్ కూడా వెళ్తుంది కదా, తెలియదు కదా. ఫాల్ట్ అయితే మొత్తం ఖాళీ చేసి పరిస్థితి మళ్ళీ మంచిగా చేసింది. చుట్టూ బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి. ఒక దగ్గర జరంతా ఎక్కువ వెళ్తుంది. నేను వెంటనే ఫోన్ చేసిన, ఇదేంటి ఆ చూడు అని చెప్పి మాట్లాడు. ఆడవాడు పోయి గెలికి మొత్తం నాసిక్ కట్టిన, అందుకే ఇట్లా అయిపోయింది కథ. మరి నాసిక్ కట్టి ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నా మిడిమానే 28 TMC ఇప్పుడు నింపి బాగా చెప్తా. మొత్తం ఈ తెలంగాణకు అంతా ఖజానా అదే. అంటే గింత చిల్లరగాలు 30 ఇప్పుడు రాజకీయాలు.
చిల్లరతనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది కదా. ఇంత పిచ్చి ఇంత థర్డ్ క్లాస్ నాకు అర్థం కాదు. గట్టి ఉంటే ఓట్లు నువ్వు అడగకుండా ఎత్తావు. నన్ను సిద్దిపేట మా సత్యనారాయణ బాబు కోపానికి వచ్చాడు. మా రాధాకృష్ణ శర్మ ఇప్పుడు వెళ్ళి అన్నాడు ఉన్నాడా. ఒక ఎలక్షన్లో మీకు అందరికి యాదన నాకు నాకే ఓటేయమని చెప్తే నువ్వు రాలే అని చెప్పి మొదలు నన్ను వీళ్ళు తిట్టుడు. అవుతలేడు నీ దండం పెడితే నాకు కూడా నన్ను ఈ దుకాణం పెట్టు నువ్వు. మందపల్లి తిరుపతి అయితే నన్ను బాగా కోపానికి వచ్చాడు. ఇదేం సార్ నువ్వు అని ఓ తీసిరు జనం గెలిచినాం. ప్రజల మనసులో ఉంటే ప్రజలకు మాకు మంచి మేలైందంటే నువ్వు అడిగినా ఎత్తారు, అడుగుకున్నా ఎత్తారు. మన జిల్లాలోనే చాలా గొప్ప నాయకుడు బాగారెడ్డి సాబ్ ఉండే, చాలా గొప్పోడు. అనేక విషయాలు మేము ఆయన నుంచి నేర్చుకున్నాం. మహనీయుడు. ఆయన కోసం తెలుగుదేశం పార్టీ పెట్టాక నేను జెండా కట్టుకొని పోయి ఇక్కడ సాగదిరా అంటే అక్కడ నా క్లాస్మేట్లు దోస్తులు ఉంటాయి, అంత తిన్నారు. ఇని అన్నాను మొత్తం చెప్తున్నావు కానీ మేము మాత్రం బాగారెడ్డి సాబ్కే ఉంటామన్న. నీ అమ్మ గంట సేపు ఇదేంద్ర కథ అంటే ఇవ అన్నా ఆయన మమ్మల్ని గౌరవిస్తాడు, మాకు మంచి ప్రేమ మనిషి, మా పనులు చేస్తాడు, మమ్మల్ని డెవలప్ చేస్తాడు. బాగారెడ్డి సాబ్ అంటే అన్న ఒక్కటే మాట చెప్తాను, ఏగిన మధ్యలో మాకు ఎరక కొత్తని పెట్టుకుంటే వాడు ఏగుతాడో ఏరుగుతాడో ఎవరికి పంచాయతీ అంతా జనం నాతో చెప్పిన వాళ్ళు. ఆయన ఎంత సంయమనం ఎంత ఓపిక అంటే పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండే ఆయన ఒక ఆదేశం ఇవ్వచ్చు. అంతకుముందు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ పనిచేసింది సంగారెడ్డిలో, మన పాత మెదక్ జిల్లా. ఆ ఇన్స్టిట్యూషన్ గౌరవం తెలుసు ఆయనకు. పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి మామూలు స్టాండింగ్ కమిటీ మీటింగ్కి వస్తుండే. వచ్చి ఆ డీడీఓకి అప్పుడు ఎవరు ఉంటే వాడు సీఈఓ ఆర్డర్ ఇవ్వచ్చు. కానీ చైర్మన్ సాబ్ ఓ రోడ్డు వైసీ రాయగా బయజరా కుछ कीजिए. అంత సంస్కారం, అంత హ్యూమిలిటీ, చాలా గొప్పవాడు. గట్టంటోళ్ళని చూసాం కానీ ఇప్పుడు కాకరకాయగాడు బీకరకాయగాడు కూడా నీ లేచినోడు లేవనోడు ఎందుకు పనికిరానోడు. ఏం దరిద్రం నాకు అర్థం కాదు. ఇది ఎవరి మంచికి ఇవి ఎటు దారి తీస్తాయి. ఏం మది మాటలు నమ్మిడ పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోయిందని చేసిందంటే మరి చేసింది లేదు, పీకేలేదు. ఏమైనా ఉన్నాయో ఒకటో రెండో చూపిస్తారని ఏం మంటే వాడి గాలి గత్తర లుల్లి బొబ్బ తప్ప. నేను చెప్తున్నాను, నేను తప్పు చెప్తే నేను ఏ శిక్షగానే సిద్ధంగా ఉంటాను. క్వింటాల్ వడ్లు వనలే ఏ ఒక్క రాష్ట్రంలో ఇండియాలో ఒక క్వింటాల్ కూడా మనం కొన్న పద్ధతిలో ఊళ్ళకి పోయి కొనలే. 90 లక్షల ధాన్యం పట్టుకొని ఎవడో తొర్రిముండా కొడుకు మాట్లాడితే ఇప్పుడు ఏం చేయాలి? వానికి సమాధానం మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఆ చైతన్యం ప్రజల్లో రావాలి. ఒకరు ఇద్దరు పార్టీలు పోయి కొనుగోలు కేంద్రం కాడ పోయి ధర్నా పెట్టారు, తన్నెల కొట్టిన రైతులు. ఎందుకు వచ్చిరా మీరు నాకు అర్థమే పని ఇస్తాను ఎలా కొట్టారు. 3-4 జిల్లాలో జరిగింది. నిజంగా పనిచేసే ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి, ప్రజలు కూడా ముందుకు తీసుకొని పోవాలి. మంచి అధికారం ఉంటే మెచ్చుకోవాలి, మనం ఇంకింత ప్రోత్సహించాలి. అది ఎటు దారితీస్తుంది? పాజిటివ్ దృక్పథంతో ప్రజలకు ఒక కాంక్రీట్ బేస్ ఏర్పడుతుంది. ముందు తరాలకు మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క అధికారి అటు చేయాలి పని. గొప్ప పాజిటివ్ దృక్పథంతో మంచిని మంచి అనాలి, చెడుని చెడనాలి. అప్పుడు కరెక్ట్గా జరిగి కరెక్ట్గా లాభం జరిగి సమాజం చల్లగా ఉంటుంది, మంచి జరుగుతుంది, వాస్తవాలు గుర్తించబడతాయి, పేదలకు ఇంత సంక్షేమం జరుగుతుంది, రైతులు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఆ దిశగానే పోతున్నాము. మన దగ్గర హాస్పిటల్స్ పెట్టుకుంటున్నాం, మనకు ఉన్నారు. సర్కార్లో ప్రైవేట్లో పనిచేసే పిల్లలు కాకుండా మనకు కరోనా వస్తే లెక్కలు తీస్తే 56,000 మంది డాక్టర్లు ఉన్నారు. మనం పశు సంపద పెంచినాం, మత్స్యకారుల సంపద పెంచినాం, గొర్రెల పెంచినాం. నాకు ఒకటి చెప్పిండు, అన్న ఎడువైన గొర్రె కనబడుతుంది, ఊళ్ళో మన కేసీఆర్ గొర్రె అంటే మన పుణ్యాత్మరాబాయి కేసీఆర్ గొర్రె అని లేదు,
ఊరికి పోతే అటమతని సాయంత్రం ఏంద్రాడు కేసీఆర్ గోలు కట్టుంది పుణ్యాత్ముడు వాడు కేసీఆర్ గోలు కట్టలేదు బతికిపోయాడు అని కూడా చెప్పినాం. అందరు బతకాలి కదా. ఇంకొక విషయం చివరికి చెప్పిన ముగిస్తాను, అది మనందరి బాధ్యత. మనం చేసినాం, సిద్దిపేట చైతన్యం ఉంది. మనం ఎవరు చెప్పిందంటే మనకి ఎవరు అడిగినాడు. వెనకట నేను ఇక్కడ ఎమ్మెల్యే కూడా గప్పుడే ఇప్పుడు 20-25 ఏళ్ళ కిందనే దళిత చైతన్య జ్యోతి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. నిజంగా కూడా మనం బాధపడాలి. మన దళిత వర్గం పేదరికంలో ఉంది, అసమానత పోతలేదు. ఏం చేయాలని మనం కరదీయాలి. మన మైండ్ నెగిటివ్ దృక్పథంలో ఆలోచించదు. మొత్తం పెయ్యి మంచిగా ఉండి చివరి చిట్కనేది బాగాలేకున్నా కానీ ఎట్లుంటుంది బాధ మనకు. కాబట్టి అన్ని వర్గాలు ప్రతి ఒక్క సెక్షన్ ప్రజలు బాగుండాలి. కొంత చేస్తున్నాం, ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా జరగాల్సిన అక్కడ ఉన్నది. దానికోసం ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక 1000 కోట్లు పెట్టినాం. CMD అని సీఎం దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టినాం. ఆ కార్యక్రమం మన దగ్గర కూడా వస్తుంది. మీరు బాగా చేస్తారు, మీ మంత్రి మీరు అంతా కలిసి గొప్పగా చేయండి దయచేసి. మీ గ్రామాలలో, మీ పట్టణాలలో, మీ మండలాలలో మీరందరూ అనుకుంటే శబ్బాష సిద్దిపేటలు గొప్పలు, వాళ్ళ దళితులను బాగా చేసుకున్న పేరు రావాలి. ఓకే కదా? అటు ప్రెడ్జి తీసుకోవాలి. అది కూడా మన బాధ్యతనే. శరీరంలో ఎక్కడ బాగాలేకుండా ఎట్లయితే బాగుండదో సమాజంలో వర్గం బాగాలేకుండా ఉంటే కూడా మనకు మంచి కాదు, అది ధర్మం కూడా కాదు. కాబట్టి అన్ని వర్గాలు అందరం బాగుపడే దిశగా ఆలోచన ఇంకా జరగాలి. ముందరికి ఇంకా బాగా జరుగుతుంది, నేను గ్యారంటీగా చెప్తాను. ఆ చైతన్యం పెరుగుతాను. అందరికి అవకాశాలు రావాలి, అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరినీ క్యారీ చేసుకొని పోవాలి. నేను బ్రతుకున్నంత వరకైతే ఆ పని చేస్తూనే ఉంటాయి, 100% చేస్తాను. ఎవరు ఏమంటాడు అనేది కాకుండా సిన్సియర్గా చిత్తశుద్ధితో మంచి మంచి చీఫ్ సెక్రటరీ ఉన్నారు మనకు, అద్భుతంగా పనిచేస్తారు. నేను ఒక మాట చెప్పిన, సిఎస్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రైతు వేదికలు కావాలంటే ఒక 6 నెలలు పాపం కలెక్టర్లను తరిమి 2601 రైతు వేదికలు కట్టించింది. అందుకే నేను నాకు ప్రత్యేకంగా సిఎస్ గారు ధన్యవాదాలు చెప్పి. ఇంకో మాట మీకు చెప్పాలి, నేను నా బాధ్యత అది. లాస్ట్కి మాట చెప్పి ముగిస్తాను, నాకు కూడా ఆకలి అవుతుంది. బట్లు వండిస్తాను, మరి పెట్టుకోవాలి. వాడు ఎవడో ఏం జిమ్మదారు నెత్తిలేదు కాకపోతే బచ్చి ధర్నా. ఎందుకంటే వడ్లు పండుతాయి, సంతోషం. అది మిల్లు కొన్నా, ఇంకోటి కొన్నా, FCI కొన్నా, అది బయటికి పోవాలంటే వడ్ల నుంచి బియ్యం రూపం వస్తేనే పోతుంది. మన దేశానికో బయట దేశానికో అమ్మానంటే బియ్యం రూపం రాకపోతే కూడా కొనడు. రైస్ ఎక్స్పోర్ట్ కాదు, రైస్ అంటే బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది కానీ ప్యాడీ వరి ఎక్స్పోర్ట్ కాదు, వడ్లు కావు. తెలంగాణకున్న మిల్లింగ్ కెపాసిటీ లేవు, సరిపోయిన రైస్ మిల్లు లేవు. 3 కోట్లు వండితే మనకు ఉన్న 2 కోట్లకు లేవు. ఏం చేయాలి? అందుకే రైస్ మిల్లల్లో మీకు మురుగుతున్నాయి బస్తా. పత్తి వండితే ఎట్లయితే జిన్ని మిల్లు లేకుండా ఇప్పుడు ఈ గతి వచ్చింది మనకు. తాకుడు తాకితే 3 కోట్లు వండవాడు, వాడు ఏం చేయాలి? దానికోసం ప్రత్యేకమైనటువంటి SC జడ్లు పెట్టమనం ప్రతి జిల్లా. మీ దానిలో కూడా కొందరు ఔత్సాహం ఉంటే ముందుకు రావాలి, రైస్ మిల్లు పెట్టుంటారు, లాభం జరుగుతుంది గ్యారెంటీ. అయిపోయి తెలంగాణ నంబర్ 1 అయిపోయి, ఇండియాలో నంబర్ 1 ధాన్యం పండించే రాష్ట్రం అయిపోయి. ఇప్పుడు వెనక పోతుందా? ఎంత ఎడిముడ కూడా వచ్చినా వెనక పోదు. ప్రజలే కాపాడుకుంటారు అంతే. ప్రజలు వచ్చిన తర్వాత పైన పొడగొట్టుకుంటారు. ఇప్పుడు రంగనాయక్ సార్ నీళ్ళు బంద్ చేస్తుంటే మీరు ఊరుకుంటారా? ఏడుందో నానే లాగు వాళ్ళకి దంచుతారు, అంతే కదా. నేను కొన్ని తొవ్వలు ఎట్లా పెడుతున్నా అంటే ఇవాళ వచ్చినా తీసేయలేడు. ఇక కళ్యాణ లక్ష్మి బంద్ చేయమని సూతం బంద్ చేస్తాడు. రైతు బంధు బంద్ చేయమని, రైతు బీమా బంద్ చేయమని చూస్తున్నాయి. చేస్తావా? చేసి ఊళ్ళోకి వచ్చావా కొడుక? అంతే కదా. అట్లా కొన్ని మంచి పనులు, శాశ్వతంగా ఉండేటి కాంక్రీట్ పనులు చేస్తున్నాం, మనం చెయ్యాలి. ఈ దళిత వర్గం పేదరికంలో ఉండడం అనేది మనకు ఒక స్టిగ్మా, ఒక చెడ్డ పేరు. అది మన బాధ్యతనే.
మన బాధ నేను లాస్ట్కి ఒకటే మాట చెప్తాను మీకు, మన బాధ ఎవడు తీర్చడు. మన ఇల్లు ఊడ్చుకోవాలి, పొద్దున్నలేకి ఉడతాం, దెబ్బ మన తలకాయ నొప్పి లేచింది, జ్వరం వచ్చింది, పానం వాటం లేదు, ఉడతలేదు. మన పక్కింటి వచ్చి ఉడతాడా? పొద్దున చేత కాకపోతే మళ్ళీ 3 కొట్టంగానే మనం ఊడ్చుకోవాలి, కానీ మంది వాడు ఊడవాడు. మన ఊరిని ఎవడు బాగు చేయడు, మనమే మేల్కొని మనం బాగు చేసుకోవాలి. మన మండలాన్ని ఎవడు బాగు చేయడు, మనమే మేల్కొని మనం చేసుకోవాలి. మన కాన్స్టిట్యున్సీ ఎవడు చేయడు, చేస్తారా? మనమే చేసుకోవాలి. అట్లే మన జిల్లా, అట్లే మన రాష్ట్రం. పాకిస్తాన్ వాడు వచ్చి మనకి సాయం చేస్తాడా? అమెరికా కలిసి చేస్తారా? ఏ రోజుకైనా మనం చేసుకోవాల్సింది. కాబట్టి చాలా గొప్పగా చేసుకోవాలి. ఇంతసేపు అమెరికాలో గట్లుంటుందట, జపాన్లో ఎన్ని రోజులు అయిందా మీ స్టోరీలు? గజ్వేల్ కాడ మా కాన్స్టిట్యున్సీలో యాదవ్ రెడ్డి సభల ఏరియాలో ఒక అమెరికా అంటారు కానీ పాపం తండ్రి చనిపోతే వచ్చింది ఇక్కడికి కర్మ చేయడానికి. పండుకున్నాడు, పొద్దున్న లేచి తిరుగుతూ పరిచయం అవుతున్నాను. ఏందిరాంటి వైకుంఠధామం, ఏందిరాంటి పార్కు, పల్లి ప్రకృతి వనం, ట్రాక్టర్ వస్తుంది, వాడు చెత్త తీసుకొని పోతుండే, ఆడోళ్ళు ఇస్తాను, మంచి నీళ్ళు మంచిగా నెల అవుతుంది, లైట్లు మంచిగా ఉన్నాయి, ఎల్ఈడి లైట్లు. మరి అమెరికాలో ఇంతగానే ఎక్కువ పాస్ ఉన్నాయి. అంతే కదా, బేసిక్ నీడ్స్ అనే తీరి, ప్రాథమిక అవసరాలు తీరి మంచిగా ఉండి ఆర్థికంగా మనం పడి ముందు పోయే పరిస్థితి ఉంటే అదే అమెరికా. అంతకడికి ఏమి దమ్ముంటే కాదా? ఇలా యాడ జరగని పని తెలంగాణలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఉన్న రాయన్న గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ రాష్ట్రం ఉందా ఇండియా? ఎందుకు లేదు? మరి నేను బక్కపేదం సన్న నాకన్నా 300 తొడుగున్న వాళ్ళు ముఖ్యమంత్రులు. ఎందుకైతే మరి ఇది కాదు, ఇది కావాలి, అంతే కదా. సో డెఫినెట్గా అన్ని రంగాలలో మనం పట్టుబట్టినాడు, మనం జట్టు పట్టినాడు, మనం పిడికిలు బిగించి కదిలినాడు, కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన రాష్ట్రం తెలంగాణ అయ్యాలి. ఫలితం సాధించి ఒక ప్రగతి బాట పట్టి ఇంకా ముందుకు పోతున్న రాష్ట్రం తెలంగాణ. ఏ కుక్కలు కడుగుతారమ్మని నేను మాట్లాడతా. అన్నో ఇన్నో సాటుకొని నేర్చుకో, ఒక అయ్యకాయ ఒరుడు కాదు. జనంలో పోయి మాట్లాడదాం, ప్రజల్లో పోయి మాట్లాడదాం, సభ పెట్టి మాట్లాడదాం. ఇట్లా పోయేదాన్ని తోడ్పాటు అందించుకుంటూ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ముందుకు వస్తే ఇంకింత ప్రగతి వస్తుంది. చేసే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. మా కలెక్టర్ శబ్బాష్ అంటే ఆయన ఇంకో పని ఎక్కువైతే, చెడ్డగా చేసిన వానికి చెడ్డగా అనుకుంటూ మంచిగా చేసిన వానికి ప్రోత్సహిస్తే బాగుంటుంది. అనేక సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కన్నా బాగా తెలిసిన ముఖాలు కనబడుతాయి. మా కామన్ శ్రీనివాస్ కనబడుతుంటారు. నేను అన్ని పేర్లు చెప్పగలను, అంత కనబడుతున్నాను. ఆ సంతోషం పట్టదాలగా పాత ఆకలి అయినా కూడా మర్చిపోయేది అంత మాట్లాడింది. కానీ మీరందరూ కనబడేది నాకు కూడా కడుపునట్టున్నది. ఇలా కళ్ళల్లో సిద్దిపేట జిల్లా కావటం, సిద్దిపేటలో పోలీస్ కమిషనరేటు, సిద్దిపేటలో కలెక్టరేటు, ఇక నిన్న లైట్లు పెట్టి వెంకటరామరెడ్డి గారు ఆ ఫోటో చూస్తే చక్కరచ్చి పడిపోయే పరిస్థితి ఉంది. ఏమన్నా జిట్టిదాలతో ఎందుకు పెట్టిన అవసరం? ఓరలేని కూడా ఒకటి పంచాయతీ పెద్దలు చెప్పి కదా, తన సొమ్మైన దాస్కతి నువ్వు లైట్లు పెట్టి పంచాయతీ చెప్పి ఓర్తలేనట్టు నేను చెప్తాను కదా. అట్లనే నాకు ఇగో చిట్టి ఇచ్చిన ఆయన ఆయిల్ పామ్ పంటలు కూడా చాలా మంచి. ఎక్కడైతే మంచి వసతి ఉంటుందో, సిద్దిపేటలో హరీష్ బాగానే తనలాడతామని ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా పెట్టండి దయచేసి. ఒకటే వరి 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 అనకుండా కాటన్ పెట్టండి, వరిలో వెదజల్లే పద్ధతి తేండి, ఆయిల్ పామ్ పంటలు పెట్టండి, కందులు పండియండి, దండి అమ్ముడు పోతుంది అద్భుతంగా. ఇట్లా అనేక రకాల పంటలు పండించుకుంటూ రైతు వేదికలను చర్చించుకుంటూ మా నాగిరెడ్డి గారు కూడా నరసింహావతారం ఎత్తారు. తప్పదు, తిరగాలి, గ్రామాలు తిరగాలి, చెప్పాలి, మీటింగ్లు పెట్టాలి. మీ గ్రామ రైతు బంధు, మండల రైతు బంధు, వాళ్ళకి దండం పెట్టాలి, బదిలాడాలి, చెప్పాలి. ఒక పూటతో కాదు కదా, ఎంబడి పడితే అవుతుంది. ఆ పనులు మీరు చేయాలి. మన రైతాంగం మంచిగా ఉండాలి, మన ప్రజలు మంచిగా ఉండాలి, అందరం బాగుండాలి. సిద్దిపేట వెటర్నరీ కరశాల వచ్చింది కొత్తగా, మళ్ళీ ఇంకా వస్తాయి.
నేనే మొదట్టున్నా కదా, కాబట్టి మీరేం ఫికర్ చేసాకర్లేదు, రావాల్సిన అన్నీ వస్తాయి, దాన్ని ఏం పరిశ్రమ లేదు. వస్తే ఎందుకంటే మీరు వాడుకుంటారు, బ్రహ్మాండంగా మీరు చేస్తారు. మీ నాయకత్వం బాగుంది, మీ గ్రామ నాయకత్వం బాగుంది, మీ మండల నాయకత్వం బాగుంది, అద్భుతాలు చేయగలుగుతారు మీరు. కాబట్టి చేయండి. సిద్దిపేట వర్ధిల్లు కాక, తెలంగాణ వర్ధిల్లు కాక, భగవంతుడు ఇదే బాటలో మనం ముందరికి ప్రయాణం చేసి ఇంకా గొప్ప విజయాలు సాధించదాం. సిద్దిపేట నేను పుట్టిన గడ్డ ఒక ఆదర్శ జిల్లా కావాలి. ఈ కలెక్టరేట్ నుంచి ఈ జిల్లా ప్రజల కళ్ళ నీళ్ళు తుడిచేటువంటి అన్ని మంచి పనులు జరగాలి. వెంకటరామరెడ్డి గారు చాలా మంచి అధికారి, చక్కగా పనిచేస్తాడు, చక్కటి అధికారి. ఆయన ఆధ్వర్యంలో జిల్లా అధికారులంతా చక్కగా పనిచేసి మంచి ఫలితాలు రావాలని మరొకసారి జిల్లా కలెక్టర్ గారిని, వారి సిబ్బందిని అభినందిస్తూ, సిద్దిపేట జిల్లా ప్రజానీకాన్ని కూడా ఈ శుభ సందర్భంలో మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికి నమస్కారం. సెలవు.